ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే బయాలజీ అంటే ఏంటంటే ప్లాంట్స్ గురించి నేర్చుకుంటాం, యానిమల్స్ గురించి నేర్చుకుంటాం, హ్యూమన్ బీయింగ్స్ గురించి నేర్చుకుంటాం, మైక్రో ఆర్గానిజమ్స్ గురించి నేర్చుకుంటాం. టోటల్లీ వీటన్నిటి గురించి నేర్చుకుంటాం. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయాలజీ? స్టడీ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. స్టడీ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కాల్డ్ biology. What is the meaning of microbiology? What is the meaning of microbiology? ఇంతకుముందు బయాలజీ అని అడిగాను, ఇప్పుడు what is the meaning of microbiology? Come on, speak out. Especially study of microorganisms called microbiology. Especially study of microorganisms called. తెలుగు మీడియం పిల్లలు సూక్ష్మజీవుల గురించి మాత్రమే చదివినాం అనుకో, అది ఏ శాస్త్రం అవుతుందమ్మా? సూక్ష్మజీవ శాస్త్రం అవుతుంది. మరి వేటిని సూక్ష్మజీవులు అంటారు? అసలు సూక్ష్మజీవులు అంటే ఏంటి? వాటి పేర్లు చెప్పండి అమ్మా. నేమ్స్ ఉంటాయా సూక్ష్మజీవులకి? ఉంటే చెప్పండి. ఈ నోట్లో ఉన్నదాన్ని బయటికి తీసుకురావాలి. కరోనాలన్నీ మింగేసి ఇప్పుడు బయటికి రావాలి. చెప్పండి. సీనియర్స్ ఉన్నారు ఇలా, రేపు జాబ్ ఖచ్చితంగా కొట్టేటోళ్ళు ఉన్నారు మన మధ్యలో. బ్యాక్టీరియా, వైరస్, algae and fungi. These are all especially study of microorganisms called microbiology. Come on, speak out. What is the meaning of microbiology? Especially study of bacteria, especially study of virus, especially study of algae, especially study of fungi. These are all called microbiology. These are all microorganisms. These are all microorganisms. Study of microorganisms called microbiology. Father of microbiology, Louis Pasteur. Come on, speak out. Louis Pasteur, father of bacteriology. So study of bacteria called bacteriology. Remember it. Study of bacteria called bacteriology. Study of virus called virology. Study of algae called algology or phycology. Study of algae called algology or phycology. Study of fungi called mycology, not fungology. Okay, mycology. So these are all microorganisms. Study of microorganisms called microbiology. అమ్మా తెలుగు మీడియం బ్యాక్టీరియా గురించి అధ్యయనం చేస్తే ఏంటి? బ్యాక్టీరియాలజీ. వైరస్ గురించి అధ్యయనం చేస్తే వైరాలజీ. ఆల్గేను శైవలము అంటారమ్మా. ఏమంటారు? ఈ శైవలాల గురించి చదివితే ఏం శాస్త్రం అంటారు దాన్ని? ఇందాకే చెప్పాను, ఫైకాలజీ. కమ్ ఆన్ స్పీక్ అవుట్. ఫైకాలజీ ఆర్ ఆల్గాలజీ. ఏమనాలి? ఇగో ఇలా రాస్తా, గుర్తుపెట్టుకోండి. ఫైకాలజీ ఆర్ ఆల్గాలజీ. ఈ రెండు పేర్లలో ఏ ఆప్షన్ ఉన్నా రైట్ ఆన్సర్ అమ్మా. నౌ నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఫంగి కాల్డ్ మైకాలజీ. ఏమనాలి? మైకాలజీ. ఇంకొక బ్యూటిఫుల్ బిట్ ఏంటంటే ఈ శైవలాలను శిలీంధ్రాలను కలిపితే ఏమని పిలుస్తారు అంటాడు అప్పుడప్పుడు? లైకెన్స్. ఏమంటారు? సో స్టడీ ఆఫ్ ఆల్గే అండ్ ఫంగి కాల్డ్ లైకెన్స్. స్టడీ ఆఫ్ లైకెన్స్ కాల్డ్ లైకెనాలజీ. స్టడీ ఆఫ్ లైకెన్స్ కాల్డ్ లైకెనాలజీ. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బయాలజీ అండ్ మైక్రోబయాలజీ? జీవశాస్త్రానికి సూక్ష్మ జీవశాస్త్రానికి డిఫరెన్స్ ఏంటి అని అడిగిన వాడు క్వశ్చన్ పేపర్ లో. బిలో ద ఫాలోయింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బయాలజీ అండ్ మైక్రోబయాలజీ అంటాడు. మనకి ఎట్లా క్వశ్చన్స్ ఇస్తాడో అర్థమైంది కదా. అప్లికేషన్ మెథడ్, అనాలిసిస్ మెథడ్, మ్యాచింగ్ మెథడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓరియంటేషన్. డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. అందుకే మీకు క్లాస్లోనే అన్ని కన్వర్ట్ చేసి చెప్తే ఇక్కడ మీరు వినడం కాన్సన్ట్రేషన్ వింటే అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అడిగింది వాడు. మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటో చెప్పండి. కంటితో చూసేదేంటి? బయాలజీ. మైక్రోస్కోప్ లో సహాయంతో చూసేదేంటి? అంతే కదా, యూజింగ్ ఆఫ్ మైక్రోస్కోప్. ఓకే, మైక్రోస్కోప్ లేకుండా కూడా చూస్తాం. మొక్కలను చూడలేమా? జంతువులను కూడా చూస్తాం. ఎస్పెషల్లీ మైక్రో ఆర్గానిజమ్స్ మైక్రోబయాలజీ ఉన్నది, డౌట్ లేకుండా. ఇక్కడ వరకు మాత్రం చూస్తాం మనం. ఓకేనా? సో ఇది మనకు మేజర్ డిఫరెన్సియేషన్. ఇకపోతే ఇందులో ఇంకాస్త మనం ముందుకెళ్ళి చూసినట్టయితే చాలా గ్రేటెస్ట్ సైంటిస్ట్
సైంటిస్టుల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు సైన్స్ సబ్జెక్ట్ అనేది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. ఎస్ ఆర్ నో? ఈరోజు మనం అభివృద్ధి పథంలో నడుస్తున్నామంటే దానికి కారణం ఎవరు? కారకులు ఎవరు? సైంటిస్టులు. సైంటిస్టులు ఏం చదివారు? ఎందులో పరిశోధన చేస్తున్నారు? సైన్స్ లోనే పరిశోధన చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? సో ఈ కొన్ని మన ప్రీవియస్ డేస్ లో మన తాతల తరంలో కొన్ని మైళ్ళ దూరం కాలి నడకన నడిచేవాళ్ళు. ప్రజెంట్ మనం నడుస్తున్నాం. అలా ఏం చేస్తున్నాం? మరి వెహికల్స్ యూజ్ చేస్తున్నాం. ఈ వెహికల్స్ అనేవి ఊరికే వచ్చినాయా? దేని ద్వారా వచ్చినాయి? టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ. ఈ టెక్నికల్ అనేది ఎక్కడ? మైండ్. దీనికి సైన్స్ ఎక్విప్మెంట్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయా లేదా? చిన్న ఎగ్జాంపుల్ ఇదంతా. ఇప్పుడు ఒక ల్యాబొరేటరీకి వెళ్ళి మీరు బ్లడ్ టెస్ట్ ఇస్తారు, బ్లడ్ శాంపిల్ ఇచ్చి వస్తారు. ఆ బ్లడ్ శాంపిల్ మాత్రమే ఇస్తారు. బ్లడ్ లో ఎన్ని సెల్స్ ఉంటాయో మీ అందరికి తెలుసు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఆర్ దేర్? హౌ మెనీ టైప్స్? రక్తంలో ఎన్ని రకాల రక్త కణాలు ఉంటాయి అనేది క్వశ్చన్ మిమ్మల్ని అడిగింది. 3 types of blood cells. What are they? Red blood cells, white blood cells and platelets. Yes or no? రక్తం ఇవ్వగానే ఈ 3 రక్త కణాలు కనబడుతున్నాయా? మరి రక్తం ఇచ్చిన తర్వాత ల్యాబొరేటరీ వాడు ఏం చేస్తాడు? ఆర్బీస్ ఎంత ఉంది, డబ్ల్యూబీస్ ఎంత ఉంది, ప్లేట్లెట్స్ ఎంత ఉంది, రేషియో చెక్ చేస్తాడా చేయడా? దేని సాయంతో చెక్ చేస్తున్నాడు? మైక్రోస్కోప్ సాయంతో చెక్ చేస్తున్నాడా లేదా? అందులో మళ్ళీ కెమికల్స్ అప్లోడ్ చేస్తున్నాడా లేదా? ఇదంతా టెక్నికల్ ఇష్యూసా కాదా? దిస్ ఈజ్ ఆల్ టెక్నాలజీ. ఎస్ ఆర్ నో? కాబట్టి ఈరోజు మనం ఎవ్వరికి అందనంత వేగంగా ముందుకెళ్తున్నామంటే దానికి కారణం సైన్స్. మీ అందరికీ తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం అనే పేరు వినగానే మనకి ఏమవుతుందంటే ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎందుకు క్రియేట్ అవుతుంది చెప్పండి? మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. అతన్ని ఏమని పిలుస్తాం? మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి అయితే బాగా ఇష్టం కలాం. ఎందుకు మరి? మనం ఎవరిని ఇష్టపడతాం చెప్పండి? ఫస్ట్ ఎలాంటి వాళ్ళని ఇష్టపడతాం? మీకు టేస్ట్ లేదా? మరి ఉంటే చెప్పాలి కదా. అన్నీ నాతోటే చెప్పిస్తారా? మధ్యలో మీరు కూడా చెప్పండి. సక్సెస్ఫుల్ పర్సన్స్నే కదా మనం ఇష్టపడేది. ఎస్ ఆర్ నో? సో ఏపీజే అబ్దుల్ కలాం అనేటువంటి వ్యక్తి ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగిండు. అంతేకాకుండా ఇంకా అత్యున్నతమైనటువంటి పదవిని కూడా అలంకరించిండు. ఆ పదవి పేరు ఏంటో మీ అందరికీ తెలుసు. ఏంటా పదవి పేరు? గట్టిగా చెప్పండి. ప్రెసిడెంట్. ఎస్ ఆర్ నో? ఇండియన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిండా లేదా? ఎందుకు ఇచ్చిర్రు? ఏ ఆలోచన కొద్ది అతనికి ఇచ్చిర్రు? అతని దగ్గర బాగా డబ్బు ఉన్నది అని ఇచ్చిర్రా? ఎందుకు ఇచ్చిర్రు మరి? అతని దగ్గర కావలసినంత నాలెడ్జ్ ఉన్నదని ఇచ్చిర్రు. మీరు కూడా సొసైటీలో ఎలాంటి వాళ్ళతో మనం మెయింటైన్ చేయాలి అంటే డబ్బున్న వాళ్ళతో కాదు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో. డబ్బు ఉంటే ఖర్చు పెట్టిన కొద్దీ రోజు కొంత కరిగిపోతూ ఉంటుంది. నాలెడ్జ్ ఉంటే రోజు కొంత పెరుగుతూ ఉంటుంది. ఏది బెటర్? నాలెడ్జ్ బెటర్. నాలెడ్జ్ ఈజ్ పవర్. కాబట్టి నాలెడ్జ్నే నమ్ముకోవాలి. డబ్బులు నమ్ముకుంటే అది ఏదో రోజు అయిపోతుంది. నాలెడ్జ్ ఉంటే మాత్రం అదే డబ్బులు తీసుకొస్తుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. కాబట్టి సబ్జెక్ట్ని ఎంత బాగా నేర్చుకుంటే అది అంత బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఇంకొక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. క్లియరా? ఇకపోతే మనం ముందుకు వెళ్తున్న ధోరణిలో సింపుల్ గా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఫోకస్ చేస్తున్న పాయింట్స్ ఏంటి అంటే గ్రీన్ రెవాల్యూషన్. మీ అందరికీ తెలుస్తుంది. ఈ రోజు మనం ఎంత సఫర్ అవుతున్నామో అందరికీ తెలుసు. అవునా కదా? ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఇప్పుడు? బ్యాలెన్స్ ఉందా? అస్సలు బ్యాలెన్స్ లేదు. అప్పుడే ఎండలు పడుతున్నాయి, అప్పుడే వర్షాలు పడుతున్నాయి, అప్పుడే చలి కూడా పెడతాం. అంటే ఒకే సీజన్ లో 3 డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తాం అది. అవునా కదా? ఇది బ్యాలెన్స్ లేనట్టే కదా. ఇలాంటి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఎవరికి? మనకే కదా. ఎస్ ఆర్ నో? సో ఇలాంటి బ్యాలెన్స్ లేకపోవడం అసలు ఆ టైంలో ఒక విప్లవానికి దారితీసింది. గ్రీన్ రెవల్యూషన్ ఆ రోజు ఆద్యుడు ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? హరిత విప్లవ కార్యక్రమానికి ఫాదర్ ఎవరు? పితామహుడు ఎవరు? ఇందులో 2 ఆన్సర్స్ ఉంటాయి. చాలా ఆలోచించి చెప్పాలి. ఎలా ఉంటుందంటే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవ కార్యక్రమ పితామహుడు ఎవరు? ఇది ఇండియా లెవెల్లో ఒకరు ఉంటారు, వరల్డ్ వైడ్ ఇంకొకరు కనబడతారు. ఎస్ ఆర్ నో? మరి మన ఇండియాలో ఎవరు? మానకొంబు సాంబశివన్ స్వామినాథన్. కమాన్ స్పీకర్. పొద్దున టిఫిన్ చేయలే?
స్నాక్స్ మరి గట్టిగా చెప్పండి. ఎంఎస్ అని అంటాము. నేను ఎంఎస్ కూడా చెప్పక పూర్తి పేరు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇక ఫుల్ ఆన్సర్ రావాలి. మానకొండు సాంబ శివన్ స్వామినాథన్. దిస్ ఈస్ కాల్డ్ ఎంఎస్ స్వామినాథన్. ఎవరితను? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. మరి వరల్డ్ వైడ్ ఎవరు అని అడుగుతారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎవరు? నార్మన్ బోర్లాగ్. కమాన్ స్పీకర్. ఈ రెండు బిట్స్ చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్ లో. హరిత విప్లవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఇండియాలో ఎంఎస్ స్వామినాథన్. వరల్డ్ వైడ్ నార్మన్ బోర్లాగ్. క్లియర్? కమాన్ స్పీకర్. హరిత విప్లవం అనగానే ఇద్దరు సైంటిస్టులు గుర్తున్నారు. మన ఆప్షన్లు చూడొద్దు ఎప్పుడు. మీరు ఆప్షన్లను చూడొద్దు. ఏ ఆప్షన్ చూడాలి? రైట్ ఆప్షన్ ఒక్కటే చూడాలి. అంటే దాన్ని అంతా ఐడెంటిఫై చేయాలి. అప్పుడు మైండ్ లో బిట్ ఉంటే డైరెక్ట్ టైం వేస్ట్ కూడా కాదు. దీనివల్ల ఏబిసిడి నాలుగిట్లా లేది అనే టైం వేస్ట్ కంటే కరెక్ట్ ఆప్షన్ డైరెక్ట్ చూడగానే ఐడెంటిఫై చేస్తే వితౌట్ టైం వేస్ట్, వితౌట్ టెన్షన్. ఎస్ ఆర్ నో? సో హరిత విప్లవ కార్యక్రమం అనగానే ఇద్దరు సైంటిస్టులు. ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు? మానకొండు సాంబశివన్ స్వామినాథన్. అండ్ సెకండ్ వన్ నార్మన్ బోర్లాగ్. క్లియర్? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవ కార్యక్రమం అని అంటాం కదా. ఫాదర్ ఆఫ్ బ్లడ్ రెవల్యూషన్. ఇలాంటి రెవల్యూషన్స్ వస్తూ ఉంటాయి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ లో. కాన్సెప్ట్ ఎక్కడ మనం తీసుకున్నాం అంటే సైంటిస్టుల పరిశోధనలో బ్లడ్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన. బ్లడ్ అనగానే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మేజర్ ఇంపార్టెన్స్ బిట్స్. బ్లడ్ ఏ రంగులో ఉంటుందమ్మా? రెడ్ కలర్ లో ఉంటుందని మన అందరికి తెలుసు. రెడ్ కలర్ లో ఉంటుందని రోడ్డు మీద వెళ్ళి కూడా తెలుసు. వానికన్నా మనకు ఒక బిట్ ఎక్కువ తెలియన్నా తెలియదా? ఆ రెడ్ కలర్ లోనే ఎందుకు ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఎందుకు ఉంటుంది? దానికి రీజన్ ఏంటో చెప్పండి. హెచ్బి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెచ్బి? హిమోగ్లోబిన్. రక్తం ఎరుపుగా ఉండడానికి కారణమైన వర్ణద్రవ్యం హిమోగ్లోబిన్. దీనికి సిమిలారిటీ చెప్తా చూడండి క్వశ్చన్ పేపర్ లో మీకు కన్ఫ్యూజన్ ఉండడానికి. మానవుల్లో రక్తం ఎరుపుగా ఉంటది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఎందుకు అంటే ఆన్సర్ ఉంది హిమోగ్లోబిన్. బొద్దింకలో రక్తం ఎరుపు రంగులో ఉండదు. వాట్ ఈస్ ద రీజన్? ఏం ఆన్సర్ చెప్తారు? అబ్సెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. అబ్సెన్స్ అంటే హిమోగ్లోబిన్ లోపించిందంట. క్లియర్ ఆన్సర్. అందుకే రెడ్ కలర్ లో ఉండదు. నత్త. డూ యు నో నత్త? పైన గ్లోబ్యులా అంటాం దాన్ని. దానిలో రక్తం నీలి వర్ణంలో ఉంటది. వాట్ ఈస్ ద రీజన్? నీలి వర్ణము. నీలి మీన్స్ బ్లూ. 3 క్వశ్చన్స్ ఒకే దగ్గర చెప్తున్నా మీకు బ్లడ్ సిచ్యువేషన్ మారినా కొద్ది. హీమోసైనిన్. వాట్ ఈస్ ద ఆన్సర్? హీమోసైనిన్. క్లారిటీ వచ్చిందా? మీ అందరికి పాములు తెలుసా? తెలుసా? విషపూరితమైన పాము పేరు చెప్పండి ఒకటి. కింగ్ కోబ్రా. ఇంకా నాగుపాము తెలుసు కదా, పరిచయమే కదా నాగుపాము అందరికి. నాగుపాము శాస్త్రీయ పద్ధతిలో ఏమని పిలుస్తాం? నాసా. నాసా అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి ఈ బిట్. నాసా, నాసా. ఈ నాగుపాము అనేది ఒక విషపూరితమైన పాము. ఇది కాటు వేస్తుంది. ఎస్ ఆర్ నో? ఏ పాము కాటు వేసినా ఒకే సిస్టమ్ బ్రేక్ అవుతుందా? పామును బట్టి సిస్టమ్ చేంజ్ అవుతుందా? డెఫినెట్ గా చేంజ్ అవుతుంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే పాము వరిసింది, మనిషి విషం లోపలికి పోయింది, మనిషి చనిపోయిందని. ఇంతవరకే తెలుసు. ఒక్కొక్క పాము విషాన్ని లోపలికి పంపితే ఒక్కొక్క సిస్టమ్ బ్రేక్ అవుతుంది. దీని మీద 3 బిట్స్ చెప్తా మీకు. 3 ఇట్లా ఒక బిట్ డెఫినెట్ క్వశ్చన్లో వస్తుంది. నాగుపామునే తీసుకుంటాను ఫస్ట్. నాసా. నాసా. నాగుపాము కాటేసిందమ్మా. ఏ సిస్టమ్ బ్రేక్ అవుతుంది? నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ మీద ఈ విష ప్రభావం జరిగితే దాన్ని ఏ రకంగా పిలుస్తారు? న్యూరోటాక్సిన్ అంటారు దాన్ని. టాక్సిన్ మీన్స్ విషం. న్యూరోటాక్సిన్ మీన్స్ అంతే కదా, నర్వస్ సిస్టమ్ మీద విష ప్రభావము అన్నట్టు మీనింగ్. నాగుపాము, నాసా, నాసా, న్యూరోటాక్సిన్. క్లియరా? ఏ సిస్టమ్ ఇది? నాడీ వ్యవస్థ. ఇగో ఇలా బోర్డు మీద రాస్తే క్లియర్ కనబడుతుంది. అమ్మ నాగుపాము. ఇది స్నేక్స్ లో ఒక టైప్. సిస్టమ్ ఏంటి? నాడీ వ్యవస్థ అంటే నర్వ్ సిస్టమ్. టాక్సిన్ ఏంటి? విషం. న్యూరోటాక్సిన్. ఎంటైర్ సిస్టమ్స్ లో మోస్ట్ పవర్ఫుల్ సిస్టమ్ ఏంటిదంటే నాడీ వ్యవస్థనే. ఎస్ ఆర్ నో? ఎందుకు ఆన్సర్ చెప్పండి నాకు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా సార్, మరి నాడీ వ్యవస్థకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని మీరు అడగచ్చు. వాట్ ఈస్ ద రీజన్? మన
మనిషి శరీరంలో ఏ అవయవం సక్రమంగా పనిచేసినా చేయకపోయినా ఒకటి మాత్రం నిరంతరంగా పనిచేయాలి. ఆ ఒకటి పేరేంటి? బ్రెయిన్. ఒకటి పేరేంటిది? బ్రెయిన్ ఏ సిస్టంలో కనబడుతుంది? నాడీ వ్యవస్థలో కనబడుతుంది. బ్రెయిన్ యాబ్సెంట్ ఉండి బాడీ ప్రజెంట్ ఉందనుకో, ఏమన్నా పనులు అయితాయా? బాడీ యాబ్సెంట్ ఉండి బ్రెయిన్ ప్రజెంట్ ఉంటే ఈ బాడీతో ఆ బ్రెయిన్ పనులు చేయించుతుంది. ఇప్పుడు బ్రేక్ అనగానే మీరు దేనితోటి విన్నారు? చెవులతోటి విన్నారు. దేనితో నిలబడుతున్నారు? కాళ్ళతో నిలబడుతున్నారు. దేనితో మాట్లాడుతున్నారు? నోటితో మాట్లాడుతున్నారు. వీటన్నిటికి ఇండికేషన్స్ ఇచ్చింది ఎక్కడ? బ్రెయిన్ చెప్తే ఇవన్నీ చేస్తున్నాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు బ్రెయిన్ నుంచి ఇండికేషన్స్ వచ్చినప్పుడే నేను మాట్లాడుతున్నా. మీకు బ్రెయిన్ సైలెంట్గా ఉన్నది. బ్రెయిన్ కోపం వచ్చింది, నాకేం ఇండికేషన్ ఇస్తలేదు. నేను వచ్చి బట్టి బోర్డు మీద ముందటి నిలబట్టిగా మిమ్మల్ని మిమ్మల్ని మనం చూసుకుంటూనే ఉన్నది. అంటే డెఫినెట్గా బ్రెయిన్ షార్ప్గా ఉంటే బాడీ షార్ప్గా తయారవుతుంది. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, స్టూడెంట్ ఎప్పుడు కూడా బ్రెయిన్ చెప్పినట్టు బాడీ ఉంచుకోవాలి. బాడీ చెప్పినట్టు బ్రెయిన్ ఉన్నదనుకో ఏమవుతుంది తెలుసు మీకు? ఏమవుతుందో ఈజీగా తయారైతుంది. సార్ నో? ఫుల్ యాక్టివ్గా ఉండాలి. నేను ఒకటి చెప్తే మీరు 2 ఆన్సర్లు చెప్పాలి. ఒకటి కూడా చెప్తాను, బయటికి రావాలి. ఎంత బయటికి వస్తే అంత ఆన్సర్ గుర్తుంటుంది. ఇది ఒక క్లారిటీ వచ్చేది కదా. ఇంకొక స్నేక్ తీసుకుంటున్నాం. ఎవ్రీవన్ నోస్ రసెల్స్ వైపర్. రసెల్స్ వైపర్ తెలుసామా? రసెల్స్ వైపర్ అంటే రక్త పింజర అంటారు దాన్ని. ఏమంటారు? రక్త పింజర. ఇది కూడా పాయిజన్ స్నేక్. ఎసానో? దీన్ని రసెల్స్ వైపర్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? రసెల్స్ వైపర్. ఇది ఏ సిస్టమ్ లో బ్రేక్ చేస్తుంది? దీని యొక్క టాక్సిన్ ఏంటి? రసెల్స్ వైపర్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ లో బ్రేక్ చేస్తుంది. ఇది కాటేసింది అనుకో, డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఎక్కడైతే బ్లడ్ ఉందో ఆ బ్లడ్ లో మొత్తం విషం స్ప్రెడ్ అవుతుంది. అంటే రక్త ప్రసరణ వ్యవస్థ అన్నారు. దీన్ని ఏమంటారు మరి? రక్త ప్రసరణ వ్యవస్థ మీద విషం అంతా స్ప్రెడ్ అయింది. దీన్ని ఏ రకంగా విలువచ్చు మనం? ఇప్పుడు దీన్ని అయితే న్యూరాన్ పిలుచుకున్నారు. దీన్ని అట్నే ఒకసారి మీరు అనాలసిస్ చేయండి, సీరియస్ అనాలసిస్ చేయండి. రసెల్స్ టాక్సిన్ అని వెళ్తామా లేకుంటే రక్త టాక్సిన్ అని వెళ్తామా? ఏమని వెళ్తాం? ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమని పిలుస్తారు? మీకు ఎప్పుడు గుర్తుండే ఒక బిట్ చెప్తా. రక్తాన్ని హిమము అని అంటారు. ఏమనాలి? రక్తాన్ని ఏమనాలి? రక్తాన్ని గురించి అధ్యయనం చేయడాన్ని హెమటాలజీ అంటారు. ఏమంటారు? స్టడీ ఆఫ్ బ్లడ్ కాల్. రక్తాన్ని ఏమన్నాం? హిమం అన్నాం. రక్తంలో ఉండే పదార్థం ఏంటి? అయిపోయింది. ఇంకేముంది? మొత్తం నీళ్ళగా బ్రష్ ఒకటే బిట్టుతో. నేను రక్తంలో ఉండే పదార్థం అంటే హిమోగ్లోబిన్ అని చెప్పి, రక్తం ఎరుపుగా ఉండడానికి కారణమైన వర్ణద్రవ్యం హిమోగ్లోబిన్ అని చెప్పిన. రక్తంలో ఉండే పదార్థంకి ఇంకో ఆన్సర్ ఉంటుంది, హిపారిన్. కమన్ స్పీకర్. రక్తంలో ఉండే పదార్థం, రక్తంలో ఉండే ద్రవరూప కణజాలం, నేను మార్చిన కొద్ది మీరు ఆన్సర్ అదే చెప్తున్నారు. రక్తంలో ఉండే ద్రవరూప కణజాలం ప్లాస్మా. రక్తంలో ఉండే పదార్థం హిపారిన్. రక్తం ఎరుపుగా ఉండడానికి కారణమైన వర్ణద్రవ్యం హిమోగ్లోబిన్. క్లియరా? దేని దానికి ఆన్సర్లు ఉన్నాయా లేదా అంటే ఒకే ఆన్సర్ అన్నింటికి వర్తించదు అని. ఇక్కడ వర్తిస్తుందా? ఇక ఇక్కడ బిట్టు కూడా కొడతారు వాడు. అందుకే చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థ కాబట్టి దీన్ని ఏమనాలి? రక్తాన్ని ఏమన్నారని చెప్పినమ్మా? హిమము. కాబట్టి హీమోటాక్సిన్. ఏమనాలి? గట్టిగా నాలే. క్లాస్ మొత్తం దగ్గరికి కింద పైకి రావాలి. హీమోటాక్సిన్ అనండి. ఇప్పుడు 2 సిస్టమ్స్ అయిపోయినాయి. ఇంకొక సిస్టమ్ ఉంది, ఇంకొక స్నేక్ కూడా ఉంది. ఇంకొక స్నేక్ ఏంటి అంటే మీకు తెలుసు, కట్లపాము అంటారు. కట్లపాము పరిచయం కదా మీకు? పరిచయం అంటే స్నేక్ షేక్ హ్యాండ్ వచ్చి చూసినావు అన్నట్టు. సో ఈ కట్లపాము ఏ సిస్టమ్కి సంబంధిస్తుంది? ఏ సిస్టమ్ మీద బ్రేక్ అవుతుంది? చెప్పండి. మజిల్ సిస్టమ్. ఏ సిస్టమ్? కండర వ్యవస్థ. ఏ సిస్టమ్ అది? మజిల్ సిస్టమ్. హౌ మెనీ మజిల్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ? హౌ మెనీ మజిల్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ? హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ? 200 ఎముకలు, 639 కండరాలు ఉంటాయి మనిషిలో. మీరు మనుషులే కదా, మరి గుర్తుండాలి కదా. మనలో ఉన్నాయి మనకే తెలియాలి, పక్కోడు చెప్పేలాగా చూడద్దు. ఎస్ ఆర్ నో? సో హౌ మెనీ మజిల్స్? 639 మజిల్స్. హౌ మెనీ బోన్స్? 206 బోన్స్. ఇక్కడ మజిల్ సిస్టమ్ వచ్చింది.
అంటే కట్లపాము విషాన్ని విరజిల్లితే కండర వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఇది ఏ టాక్సిన్ అవుతుంది? కండర టాక్సిన్ అవుతుంది. మయోటాక్సిన్ ఏమనాలి? ఇది ఎలా పేరు వచ్చిందో చెప్తా మీకు. స్టడీ ఆఫ్ మజిల్స్ కాల్డ్ మయాలజీ. స్టడీ ఆఫ్ మజిల్స్ కాల్డ్ మయాలజీ ఆర్ సార్కాలజీ. స్టడీ ఆఫ్ మజిల్స్ కాల్డ్ మయాలజీ ఆర్ సార్కాలజీ. ఇప్పుడు ఏం టాక్సిన్ అన్నామా? ఇప్పుడు నేను రాసిన 3 బోర్డు మీద ఉన్నాయి, ఎగ్జామినేషన్ లో వచ్చే విధంగా కనిపిస్తున్నవి, అసలు అడగకుండానే ఉన్నాయా? ఎక్స్పెక్ట్ చేయండి ఒకసారి. ఎలా ఉన్నాయి క్వశ్చన్స్? ఎక్స్పెక్టేషన్లు ఉంటాయా? 100% ఉంటాయి, 1% కాదు. ఎవరైనా క్లాస్ చెప్తే వచ్చి లెసన్ అంతా చదువుకుంటా పోతారు. ఇక లెసన్ అంతా చదువుకుంటా పోయినాక మీరు ఇంట్లో కూర్చొని బుక్ పట్టు కూడా చదువుకోవచ్చు. ఇక్కడికి వచ్చినాక ఆ లెసన్ అసలు ఎగ్జామినేషన్ ఎట్లా అడుగుతాడు, క్వశ్చన్ ఏ రకంగా అడుగుతుండో మనం ఏ రకంగా చేయాలనేది మీకు చూపించిన క్లారిటీ వచ్చింది కదా. ఫస్ట్ క్లాస్ కాబట్టి కంపల్సరీగా ఎగ్జామినేషన్ మైండ్ తోటే ఉండండి. ఎగ్జామినేషన్ మైండ్ ఎట్లా క్వశ్చన్స్ అడుగుతుండు అనే కాన్సెప్ట్ మీకు రావాలి అని చెప్పి నేనంతా. క్లారిటీ వచ్చిందా? సో స్టడీ ఆఫ్ మజిల్స్ కాల్డ్ మయాలజీ. స్టడీ ఆఫ్ బోన్స్ కాల్డ్, బోన్స్ అంటే ఎముకలమ్మ. ఒక్కొక్క దాన్ని స్టడీ చేయడాన్ని ఏమంటారో మనకు తెలియాలి ఫస్ట్. అది బేసిక్ బిట్. బేసికల్ గా దేన్ని స్టడీ చేస్తే ఏమంటారు అనేది మినిమం తెలియాలి మాకు. ఇది కానిస్టేబుల్ స్టాండర్డ్. ఎస్ఐ స్టాండర్డ్ వరకు ఇంకాస్త డెప్త్ పోతుంది లోపలికి బిట్టు. అవునా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ ఎస్ఐ రేజ్ యువర్ హ్యాండ్స్. చేతులు ఎత్తినట్టే కాదు, బిట్లు కూడా అంత లోపలికి చదవాలి. ఈ కానిస్టేబుల్ కూడా ఎస్ఐ అనుకునే చదువుంది, ఖచ్చితంగా కానిస్టేబుల్ చదువుతుంది. కానిస్టేబుల్ అనుకుని చదవకూడదు. అర్థమైనా? పేపర్ స్టాండర్డ్ పెంచుతాడమ్మా. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి పేపర్ స్టాండర్డ్ పెరుగుతాడు. మీకు క్వశ్చన్ చూడగానే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. కిందికి వెళ్ళేసరికి ఆన్సర్ తప్పు పెట్టేస్తారు. బయటకు వచ్చిన ఆన్సర్ చూసుకునేసరికి 4 వరకు. అవునా కదా? కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇప్పుడు ఒకసారి ఇదే కాన్సెప్ట్ లో మనం సెన్స్ ఆర్గాన్స్ గురించి వెళ్దాం. ఓకే, స్టార్టింగ్ క్లాస్ కదా. స్టడీ ఆఫ్ ఐస్. స్టడీ ఆఫ్ ఐస్, కళ్ళు ఉన్నాయి కదా అందరికి. స్టడీ ఆఫ్ ఐస్. ఆప్థాల్మాలజీ, స్టడీ ఆఫ్ నోస్. రైనాలజీ, స్టడీ ఆఫ్ ఇయర్స్. ఓటాలజీ, స్టడీ ఆఫ్ టంగ్. లారింగాలజీ, స్టడీ ఆఫ్ స్కిన్. డెర్మటాలజీ, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ స్టడీ ఆఫ్ స్కిన్. అడిగిందా? క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ కంపల్సరీ ఉంటుందమ్మా. ఇది కంటి గురించి అధ్యయనం చేయడం ఏమంటారు తెలుగు మీడియం? ఆప్థాల్మాలజీ అని అంటారు. అదే ముక్కు గురించి అధ్యయనం చేయడం రైనాలజీ అని అంటారు. చెవి గురించి అధ్యయనం చేయడం ఓటాలజీ అని అంటారు. ఓటాలజీ. నాలుక గురించి అధ్యయనం చేయడం లారింగాలజీ అని అంటారు. చర్మం గురించి అధ్యయనం చేయడం డెర్మటాలజీ అని అంటారు. ఎస్ ఆర్ నో? సో లివర్ గురించి అధ్యయనం చేయడం ఏంటని అడుగుతాడు ఎవడు? లివర్ ఉందా? హెపటాలజీ అని అంటారు. లివర్ కు స్పెసిఫిక్ వెయిట్ ఉంటుందమ్మా. ఖచ్చితమైన కొంత బరువు ఉంటుంది లివర్ అనేది. ఆ బరువు ఎంత? హౌ మచ్ వెయిట్ రిక్వైర్డ్ ఇన్ అవర్ లివర్. కాలేయం బరువు ఎంత నిర్ధారించబడ్డది? మన బాడీలో ఉండే బరువులన్నింటిలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన బరువు అడగడు, కానీ మనకు తెలిసిన ఆన్సర్ మన బరువే. మనం ఏంటి ఎత్తున్నదంటే ఇలా చెప్పేస్తాం అంతే, కానీ అలా అడగడు. లోపల ఉన్న ఇన్నర్స్ అంటే లోపల ఉన్న బాడీ పార్ట్స్ వెయిట్ అడుగుతాడు. అందులో స్పెసిఫిక్లీ లివర్. స్టడీ ఆఫ్ లివర్ కాల్డ్ హెపటాలజీ. లివర్ వెయిట్ వచ్చేసి 1.5 kg ఆర్ 1500 grams. కమాన్ స్పీకర్. 1.5 kg ఆర్ 1500 grams. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా లివర్ వెయిట్? బ్రెయిన్ ఉందా అందరికి? బ్రెయిన్ వెయిట్ చెప్పండి. ఉందని ఒప్పుకున్నారు, కరెక్ట్ చెప్పాలి ఆన్సర్. స్టార్ట్ చేయండి. అంటే 1350 నుండి 1400 గ్రాములు ఉంటుందమ్మా. ఎంత ఉంటుంది? 1350 నుండి 1400 గ్రాములు ఉంటుంది. అయితే ఇది మీ అందరికీ తెలుసు కాబట్టి ఇది అడగదు. చిన్న పిల్లల్లో బ్రెయిన్ వెయిట్ ఎంత అని అడుగుతుంది. ఇన్ చైల్డ్ స్టేజ్ మనకు ఇంత ఉంటుందా? ఉన్నది కదా మరి చెప్పండి. పాతల్లో అయితే కోపాన్ని పరీక్షించుతాం, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మరి. పాతల్లో అది అట్నే కంటిన్యూషన్ ఉంది. నోటిఫికేషన్ అయితే ఇప్పటికి జాబులు కొట్టుకుందరు, ట్రైనింగ్ లేదు. ఎసానో అప్పుడు అంతా కాన్సన్ట్రేషన్ తోటి ఉన్నారు మీరు. మధ్యలో అది దురదృష్టవశాత్తు ప్రోగ్రామ్ అప్సెట్ అయిపోయింది. మనం మళ్ళా కనీసం సబ్జెక్ట్ అన్న గుర్తుండాలి కదా, మళ్ళీ నాతో ఏపిస్తారు మీరు కూడా. చెప్పండి అమ్మా.
చిన్న పిల్లల్లో బ్రెయిన్ వెయిట్ అడిగింటుంది వాడు, మన బ్రెయిన్ వెయిట్ అడగలే. 300 ఎంత ఉంటుంది చిన్న పిల్లల్లో? 3 to 400 గ్రామ్స్ ఉంటుంది. ఎంత అని చెప్పినా మీకు? 3 to 400 గ్రామ్స్ ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ అన్నట్టు 300 నుండి 450 గ్రాముల మెదడు ఉంటుంది అంతే. మరి ఎలా పెరుగుతాడో అలా మెదడు పెరుగుతుంది, అవునా కదా? అదే చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అందరిలో ఓవరాల్ గా ఉండేటువంటి కిడ్నీస్ వెయిట్ ఎంత? కిడ్నీస్ అంటే మూత్రపిండాలు. అసలు ఎన్ని కిడ్నీస్ ఉంటాయి? 2 కిడ్నీస్ ఉంటాయి. కానీ అదృష్టం ఏంటంటే ఒక కిడ్నీతో కూడా బతికే అదృష్టం ఉంది మనకు. ఎస్ఆర్నో? అలాంటప్పుడు సైంటిస్ట్ ఏం చేసిండంటే ఈచ్ సైడ్ ఆఫ్ కిడ్నీ వెయిట్ అంటే ఒకవైపు ఎంత బరువు ఉండాలి అని అడుగుతారు క్వశ్చన్. 2 ఉండాలి, కానీ ఒకవైపు ఎంత ఉంటుందో రెండో వైపు అంతే ఉంటుంది. ఎస్ఆర్నో? అంటే ఈచ్ సైడ్ ఆఫ్ కిడ్నీ వెయిట్ చేయండి ఇవైనా అంటే మినిమం ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది? మినిమం ఉండాలి, మాక్సిమం ఉండాలి. అమ్మ ఎప్పుడైనా అక్యురేట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మినిమం టు మాక్సిమం ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే రకంగా ఉన్నామా? కొందరు పొడవు ఉన్నారు, కొందరు కొంచెం చిన్నగా ఉన్నారు, కొందరు లావు ఉన్నారు. ఇలా డిఫరెంట్ పర్సనాలిటీస్ తోటి ఉన్నావా లేదా? సో ఈ కాన్సెప్ట్ లో అది కూడా మినిమం టు మాక్సిమం. హౌ మచ్ వెయిట్? 150 to 170 గ్రామ్స్. కమాన్ స్పీకర్. 150 నుంచి 170 గ్రాముల బరువు ఒకవైపే అంటే రెండో వైపు కూడా అంతే ఉంటుంది అని అర్థం. ఎస్ఆర్నో? ఇక మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ స్ట్రక్చర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే లంగ్స్. ఊపిరితిత్తులు అనేవి చాలా ముఖ్యం. ఎస్ఆర్నో? మన కరోనాతో చాలా మంది చనిపోయారు అంటే లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి. లంగ్స్ ఇన్ఫెక్ట్ అయినా అంటే బ్రీత్ రాదు, బ్రీత్ ప్రాబ్లం అవుతుంది. ఎస్ఆర్నో? సో కాబట్టి ఈ లంగ్స్ వెయిట్ ఎంత ఉండాలి మరి? అప్రాక్సిమేట్లీ చెప్పండి, మినిమం టు మాక్సిమం చెప్పండి. ఇది కూడా ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మా. ఊపిరితిత్తుల బరువు అనేది చాలా ఇంపార్టెంట్. హౌ మచ్ వెయిట్ రిక్వైర్డ్ ఇన్ అవర్ లంగ్స్? ఎంత నిర్ధారించబడ్డది లంగ్స్ కూడా ఇంత నుంచి ఇంత వరకు ఉండాలి అని? చేయండి. తెలిసి చెప్తున్నారా తెలియక చెప్తున్నారా? తెలియక చెప్పట్లేదా? తెలిసి చెప్పట్లేదా తెలియక చెప్పట్లేదా? తెలిసి తెలియక చెప్పట్లేదు. ఇదేనా కాదా అనే డైలమాలు ఉన్నారు కాదా? అదేదో చెప్పాలి కదా. 950 to 980 గ్రామ్స్ అమ్మ. గట్టిగా చెప్పండి. 2 ఊపిరితిత్తులు ఉంటాయి. ఈ 2 ఊపిరితిత్తుల బరువు మనకు 950 నుండి 980 గ్రాములు. అయితే ఊపిరితిత్తుల గురించి స్టడీ చేయడాన్ని ఏమంటారంటే ఫ్లూరాలజీ. ఏమంటారు? ఆర్ పల్మనాలజీ. ఏమంటారు? అదే కాలేయం గురించి స్టడీ చేస్తే ఏమన్నాం? హెపటాలజీ. ఏమన్నాం? మూత్రపిండాల గురించి స్టడీ చేస్తే ఏమన్నాం? మూత్రపిండాలు కిడ్నీస్ నెఫ్రాలజీ. కార్డియాలజీ అనాలమ్మా, నెఫ్రాలజీ అంటారు. ఏమంటారు? గుండె గురించి అధ్యయనం చేయడాన్ని కార్డియాలజీ అని అంటారు. ఏమంటారు? గుండె బరువు ఎంత ఉన్నదో మన పిడికిలి పరిమాణంలో ఉంటుంది. ఎవరి పిడికిలి వాళ్ళు పట్టుకుంటే పిడికిలి పరిమాణంలో ఉంటుంది గుండె. ఇప్పుడు దీని బరువు ఎంత మరి? పరిమాణం పిడికిలి, బరువు వెయిట్ 300 గ్రామ్స్ ఉంటుంది గుండె. ఎంత ఉంటుంది? 300 గ్రాములు ఉంటుంది. కానీ ఒక్క నిమిషం ఇది స్పందించలేదనుకో, నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది? అరుపులు, కేకలు. ఈనోడు పోతాడు, ఉన్నోళ్ళు ఈనో సౌండ్ 0, ఉన్నోళ్ళ సౌండ్ 100. అంటే చూడండి బాడీ ఎంత చిన్న పార్ట్ ఎంత పవర్ఫుల్ ఉందో. అందుకే సొసైటీలో కూడా మనకి ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయద్దు. వాడిని చూస్తే లైట్ గా తీసుకుంటాం మనం. వాడే వేపన అవుతాడు రోజు. బుల్లెట్ చూడడానికి ఎంత ఉంటుంది? వచ్చి తగులుతుంది వెళ్తాడు, దాని పవర్ ఎంత. గన్ ఏమో ఇంత ఉంటుంది, బుల్లెట్ ఏమో ఇంత ఉంటుంది. అందుకే మనం బుల్లెట్ ఇంపార్టెంట్ ఇక్కడ, గన్ను కాదు. గన్ ఎంత పెద్దగా ఉంటుంది అలా బుల్లెట్ లేకపోతే. మనం బుల్లెట్ లాగానే ఉండాలి, గన్ను లేక ఉండాలి అనుకో. బుల్లెటే చూడాలి, తగలాలి, వాళ్ళకి ప్రాణం తీయాలి అంతే. ఇప్పుడు మీరు ఎవరు ప్రాణం తీయాలి? కేసీఆర్ దీంతో 90,000 నోటిఫికేషన్. ఇది లైవ్ టెలికాస్ట్ అయితే యూట్యూబ్లో అందరూ చూస్తారు. అయినా అన్నారు నిర్భయంగా. తెలుసా మీకు? సభలో ఉన్నారు. ఎప్పుడైతే ఇచ్చనిది ఇంక ఇస్తే 50 సంవత్సరాలకి ఇస్తే జాబ్ రాసి కొట్టుకుంటారా? మీకు ఇంకొక డిఫెక్ట్ తెలియట్లేదు. ఆ డిఫెక్ట్ ఏంటంటే ఏజ్ పెరిగిన కొద్దీ మానసిక సామర్థ్యం తగ్గుతుంది. ఇది ఏదో జయించినాం సాధించినాం అనుకుంటారు. మొన్నటికి ఇలాంటికి ఏమైంది? 0 అయింది. మొన్న ఎంత జోషులు ఉన్నారు, సబ్జెక్ట్ ఇక నేర్చు చేసుకునే స్టేజ్కి వచ్చారు. బయాలజీ ఫుల్ జోష్కి వచ్చారు. ఎగ్జామ్ పెడితే కూడా మంచిగా రాసుకున్నారు. ఇప్పుడు వచ్చినాక 0లో పడ్డారు. నేను పోతే సార్ మళ్ళీ చెప్తానే రవి అనుకుంటాను. అంతే నేను చెప్తాను కానీ మీరు మాత్రం గుర్తుంచుకోలేదు.
డే పెరిగినా కొద్దీ, డేట్ పెరిగినా కొద్దీ మనలో ఏజ్ పెరుగుతుంది. అది గుర్తుంచుకుంటలేదు మీరు. వాడు వేసిన చేతి వేలు, వాడు పట్టిన పెన్ను, ప్రతి దాని మీద మీ నిఘా ఉంటుంది మైండ్. అక్కడక్కడ ఫ్రెండ్స్ తీసుకుంటూ ఉంటారు ఇలా. సో స్టడీ ఆఫ్ థంబింగ్ డాక్టికాలజీ అనాలి. వేలిముద్రల గురించి అధ్యయనం చేయడం డాక్టికాలజీ అనాలి. అంటే సైన్స్ లో ఏ రకంగా కూడా వాడు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు అనడానికి టెక్నాలజీ అంతా అద్భుతంగా డెవలప్ అయింది. సో ఇలాంటి అన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ఉంటాం. బేసికల్ గా కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో మనం మేజర్ గా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అని అంటే, ఎస్ఐ వాళ్ళు కానీ కానిస్టేబుల్ వాళ్ళు కానీ హ్యూమన్ ఫిజియాలజీ అనేది పెద్ద టాపిక్ మీకు సైన్స్ లో. హ్యూమన్ ఫిజియాలజీ అంటే ఏంటమ్మా? మానవ శరీర ధర్మశాస్త్రము అని అంటారు. ఇది మేజర్ టాపిక్. ఫస్ట్ మేజర్ చెప్తాం. అందుకే మేజర్ టాపిక్ లో అసలు సబ్ టాపిక్స్ ఏముంటాయి హ్యూమన్ ఫిజియాలజీలో ఏమేమి నేర్చుకుంటాం మనం? హ్యూమన్ ఫిజియాలజీ అనగానే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా. ఫస్ట్ ఏం వస్తున్నాయి? సెన్స్ ఆర్గన్స్ వస్తున్నాయా? జ్ఞానేంద్రియాలు వస్తున్నాయా? జ్ఞానేంద్రియాలు రాగానే ఇంతకుముందు మనం ఏం చెప్పినాం? న్యూట్రిషన్ గురించి నేర్చుకోవాలి మనం. ముందుకు వచ్చినాక నోరు ఉంటుంది, తినడమే కదా దీని పని. న్యూట్రిషన్ లో న్యూట్రిషనల్ టేబుల్ ఏంటి, న్యూట్రిషనల్ డిసీజెస్ ఏంటి, అసలు పోషకాహారం అంటే ఏంటి, పోషకాహార విలువలు ఏంటి, పోషకాహార పట్టిక ఏంటి, పోషకాహారం లోపిస్తే వచ్చే వ్యాధులు ఏంటి, ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి, ఈ సమగ్రమైన సమాచారాన్ని నేర్చుకుంటాం. ఇంకాస్త ఇలాగే ముందుకెళ్తే డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, అంతఃస్రావ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ, అండ్ మజిల్ సిస్టమ్, కండర వ్యవస్థ, స్కెల్టన్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ, రిప్రొడక్షన్ సిస్టమ్, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఓకే, ఇవన్నీ మేజర్ అన్నట్టుగా. ఇందులో ఏది కూడా మనం బ్రేకప్ చేయడానికి లేదు. ప్రతి ఇంపార్టెంట్ సిస్టమ్ గురించి నేర్చుకుంటే మీకు స్కోర్ అయ్యేటువంటి సబ్జెక్ట్ 6 to 8 మార్క్స్ వస్తాయి. 6 నుంచి 8 మార్కులు వస్తాయి వాళ్ళకమ్మా. 6 నుంచి 8 మార్కులు వస్తాయి. హ్యూమన్ ఫిజియాలజీ మొత్తం ఎక్కడ నేను అడిగితే అక్కడ లేచి చెప్పాలి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ రాదు, అస్సలు తినాలనిపోయేది, కొంచెం తినగానే పెయిన్ రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇమ్మీడియట్ గా ఏ డాక్టర్ను సంప్రదించాలి మనం? జీర్ణాశయానికి సంబంధించి, ఇప్పుడు తినడం జీర్ణమే కదా, ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించింది కదా. ఇలాంటి డైజెషన్ కు సంబంధించి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు మనకు. అంటే దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ ఎవరు? ఇప్పుడు గుండె అంటే కార్డియాలజిస్ట్ అంటారమ్మా, కళ్ళు అనగానే ఆప్థమాలజిస్ట్ అంటారు. మీరే అన్నారా? దీనికో స్పెషలిస్ట్ ఉండాలా ఉండద్దా? ఎవరు అని అడుగుతున్నా. దీని స్పెషలిస్ట్ ఎవరు? గైనకాలజిస్ట్ లేడీ స్పెషలిస్ట్. నేను అడిగేది డైజెస్టివ్, జీర్ణానికి సంబంధించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అనండి. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, AIGE అని ఉంటుంది హైదరాబాద్ లో. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ. మన జీర్ణాశయానికి సంబంధించి మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అతని స్పెషలైజేషన్, అతడే మనకు ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ గా ఇవ్వగలుగుతాడు. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు తీసుకుంటాడు కానీ పర్ఫెక్షన్ ఉండదు. అంటే మనకు ఇంకొక లాజిక్ ఏం తెలవాలంటే అసలు ఏ సిస్టమ్ కు ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇది మినిమం తెలవాలి కదా. దీని మీద కూడా బిట్టు పడేస్తాడు వాడు, తేలికగా పడేస్తాడు వాడు. అప్పుడు కూడా ఆలోచించే వాళ్ళు ఆన్సర్ కరెక్ట్గా పెడతారు కానీ ఇట్లా ఓవర్ఫ్లోలో ఏం చేస్తాం, తప్పుడు పెడతాం. కాబట్టి ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్ గా మనం గమనించాలి. ఈ సిస్టమ్స్ అన్ని మీరు నేర్చుకుంటే హ్యూమన్ ఫిజియాలజీ మీద మీకు 6 నుంచి 8 మార్కులు. ఇది మేజర్ టాపిక్ అని చెప్పిన అందుకే. ఇక నెక్స్ట్ దీని తర్వాత పాథాలజీ అని ఉంటుంది. వ్యాధి శాస్త్రం తెలుసు కదా మీకు. అసలు మనిషికి బ్యాక్టీరియా వల్ల ఏ వ్యాధి వస్తుంది, వైరస్ వల్ల ఏ వ్యాధి వస్తుంది. వైరస్ అనగానే గుర్తొస్తుంది మనకు విపరీతమైన వైరల్ డిసీజెస్ ఉన్నాయి. మచ్చుకు మనం అనుభవించినవి, మనకంటే ముందు వాళ్ళు అనుభవించినవి. ఇంకా ఫార్వర్డ్ కాకుండా బ్యాక్వర్డ్ ఎక్కుదాం. ఎవ్రీవన్ నోస్ ఎయిడ్స్. ఎయిడ్స్ అందరికీ తెలుసు. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎయిడ్స్? ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, HIV అంటాం, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఇలాంటి HIV బాడీలో ఏ సెల్స్ మీద అటాక్ చేస్తుంది అంటాడు. ఏ సెల్స్ మీద HIV అటాక్ చేస్తుంది అంటాడు క్వశ్చన్. ఏ సెల్స్ మీన్స్ విచ్ టైప్స్ ఆఫ్ సెల్స్? బాడీలో సెల్స్ త్రీ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేది క్లాస్ స్టార్టింగ్ లోనే చెప్పిన మీకు. మరి ఏ టైప్స్ ఆఫ్ సెల్స్? RBC ఆర్ WBC ఆర్ ప్లేట్లెట్స్? WBC, వైట్ బ్లడ్ సెల్స్. మీ అందరికి తెలుసో తెలియదో మన వైట్ బ్లడ్ సెల్స్ కు ఒక పవర్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ పవర్. వ్యాధి నిరోధక శక్తి ఉంది మన అందరి దగ్గర ఇప్పుడు.
అందుకే చలి వచ్చినా తట్టుకుంటున్నాం, వేడి వచ్చినా తట్టుకుంటున్నాం, వర్షాలు తడిసినా తట్టుకుంటున్నాం, దేనైనా తట్టుకుంటున్నాం. మన బాడీలో మనకు ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంది. ఇలాంటి ఇమ్యూనిటీ పవర్ ను బ్రేక్ చేసే వైరస్ ఏంటి? హెచ్ఐవి. అసలు హెచ్ఐవి ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఎన్ని రకాల టెస్టులు ఉన్నాయి అసలు అమల్లో? మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. హౌ మెనీ టెస్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఫైండ్ అవుట్ ఇన్ ఎయిడ్స్? ఎయిడ్స్ ను నిర్ధారించడానికి ఎన్ని రకాల టెస్టులు ఉన్నాయి? 4 టెస్ట్స్ ఉన్నాయి. ఎలిసా టెస్ట్. ఫస్ట్ టెస్ట్ ఏమని చెప్పినాయి? ఎలిసా. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎలిసా? ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. కమ్ ఆన్ స్పీకర్. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. నౌ సెకండ్ టెస్ట్, వెస్టర్న్ బ్లాట్. Western blot test. Come on, speak out. Western blot test. Now third test, PCR test. What is the abbreviation of PCR? Polymerase chain reaction. Now fourth test, TRIDOT. Fourth test ఏంటమ్మా? TRIDOT. ఇవి మేజర్. అంటే వాడు ఏ కండిషన్ లో ఉన్నాడు అనేది ఒక్కొక్క టెస్ట్ ద్వారా ఒక్కొక్క రకంగా తెలుసుకుంటారు అన్నట్టు. అసలు వరల్డ్ లో అంటే ప్రపంచ వ్యాప్తంగా కానీ మన క్యాలెండర్ లో ఈ ఎయిడ్స్ కు సంబంధించి ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటాం మనం. విచ్ డే వి సెలబ్రేటెడ్ ఎయిడ్స్ డే? డిసెంబర్ 1. ఇది మాత్రం బాగా చెప్తారు. విచ్ డే వి సెలబ్రేటెడ్ వరల్డ్ ఫారెస్ట్ డే? అటవీ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. మరి దీనికి ఒక డే ఉంది సైన్స్ లో. క్యాలెండర్ ఇయర్ లో సైన్స్ డేట్స్ మీద కూడా క్వశ్చన్ ఉంటుంది, గుర్తుంచుకోండి మీరు. నేను చెప్తా ఉంటా, మీరు ఫాలో అవ్వండి. మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్ డే. మార్చ్ 22 వరల్డ్ డే ఆఫ్ వాటర్. మార్చ్ 23 వరల్డ్ మెటీరియాలజికల్ డే. మార్చ్ 24 వరల్డ్ టీబీ డే. ఓకే. ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ డే. జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే. సెప్టెంబర్ 16 వరల్డ్ ఓజోన్ డే. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. దీనికి నేను క్వశ్చన్ అడగడం, మీరు ఆన్సర్ చెప్పడం. నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే. చిల్డ్రన్స్ డే ఓకే, అది మనం అడగడు. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వరల్డ్ డయాబెటీస్ డే నవంబర్ 14. చిల్డ్రన్స్ డే అనేది కూడా ఆప్షన్ లో పెడతాడు. వాడు మనకు తెలియ, మనకి తెలుసు. ఆప్షన్ ఏళ్ళే చిల్డ్రన్స్ డే పెడతాడు. సో ఇప్పుడు బర్నింగ్ టాపిక్ వచ్చింది మనకు. ఇంటికి ఒక డయాబెటీస్ పేషెంట్ దొరుకుతాడు ఇప్పుడు వెతికితే. ఉన్నాడా లేదా ఈరోజు? ఇంతకుముందు మనకు వయసు అంతా అయిపోయినాక డిసీజులు వచ్చేవి. ఇప్పుడు ఇట్లా వయసులోకి వస్తున్నావో లేదో డిసీజులు స్టార్ట్ అవుతాయి. అవునా కదా? సో అసలు డయాబెటీస్ అంటే ఏంటి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఇస్ దేర్? ఎన్ని రకాల డయాబెటీస్లు ఉన్నాయి? 2 టైప్స్ ఏంటవి? వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ డయాబెటీస్ ఇన్సిపిడిస్. ఫస్ట్ వన్ ఏంటో డయాబెటీస్ ఇన్సిపిడిస్. ఇన్సిపిడిస్ అంటే అతిమూత్ర వ్యాధి. ఒక ఆరోగ్యవంతమైన మానవుడు ఒక రోజులో ఎన్ని లీటర్ల మూత్ర విసర్జన జరుపుతాడు? తాగడం కాదు, పోయడం. బయటికి ఎంత పోతుంది? హెల్దీ బాడీ అడిగిన, పేషెంట్ బాడీ అడగలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం హెల్దీ అని అనుకుంటున్నా. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. పర్ 1 day is equal 24 hours. చెప్పాలి కదా? అమ్మాయి చెప్పండి అమ్మా. ఒక ఆరోగ్యవంతమైన మానవుడు ఒక రోజులో ఎన్ని లీటర్ల మూత్ర విసర్జన జరుపుతాడు హెల్దీ బాడీ ప్రకారం? ఇక పేషెంట్ బాడీ అయితే మన ఇష్టమే. 1.5 to 2 liters ఎనఫ్. 1.5 to 2 liters ఈ పరిధిలో ఆరోగ్యవంతమైంది. 2 లీటర్ల కంటే అదనంగా ఎక్కువ కొట్టు పోయింది అనుకో, అది పేషెంట్ బాడీ అవుతుంది. మరి దీనికి రీజన్ ఏంటి అని అడుగుతారు వాడు. ప్రతి దానికి సైన్స్ లో రీజన్ కావాలి. ఏ హార్మోన్ లోపిస్తే మనకి ఇలా జరుగుతుంది అంటే వాసోప్రెసిన్స్. హార్మోన్ పేరు చెప్పండి అమ్మా. లాస్ ఆఫ్ వాసోప్రెసిన్స్ అని చెప్పాలి మీరు. లాస్ ఆఫ్ వాసోప్రెసిన్స్. వాసోప్రెసిన్స్ అనే హార్మోన్ లోపిస్తే ఇలా జరుగుతుంది. ఇది టైప్ 1. టైప్ 2 మీ అందరికీ పరిచయమైన డయాబెటీస్ మిల్లిటిస్. దట్ ఈస్ కాల్డ్ షుగర్. షుగర్ టెస్ట్, షుగర్ టెస్ట్, షుగర్ పేషెంట్ అనుకుంటూ అవుతారు కదా, అదే డయాబెటీస్ మిల్లిటిస్ అంటారు దాన్ని. సెకండ్ టైప్ 2 అది. మరి దీనికి హార్మోన్ లోపిస్తుంది? ఫస్ట్ దానికి వాసోప్రెసిన్స్, సెకండ్ దానికి ఇన్సులిన్. హార్మోన్ పేరేంటో ఇన్సులిన్. మీకు మెరాకిల్ చెప్తే ఇప్పుడు ఇలాంటి ఇన్సులిన్ ని ఈ కండిషన్ లో పేషెంట్ కి రోజు డైలీ ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు ఇన్సులిన్. కండిషన్ పెరిగితే రోజు 2 ఇస్తారు, పొద్దున సాయంత్రం ఒకటి.
అది వారి కండిషన్ బట్టి ఉంటుంది. కొందరికి 1 ఇస్తారు, కొందరికి 2 ఇస్తారు. దీనికంటే ముందు టాబ్లెట్స్ వాడతారు. టాబ్లెట్స్ అయిపోయింది ఇంకా పవర్ అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడతారు. మరి ఇలాంటి ఇన్సులిన్ ఒక పంది కొవ్వు నుండి తయారు చేస్తారు తెలుసా మీకు? ఇన్సులిన్ పిగ్ ఫ్యాట్ నుండి తయారు చేస్తారు ఇన్సులిన్. ఇది మెరాకిల్. ఒక్కొక్కరు అసహించుకునే పంది నుంచి ఇన్సులిన్ తయారు చేసి పేషెంట్కి అందిస్తారు. ఇది మెరాకిలా కాదా? ఈ పంది ఏం చేస్తే లాభం అనుకుంటారు, పందే చేస్తాను. ఇప్పుడు చూడు మెడిసిన్ వస్తాను పంది నుంచి. అంటే అద్భుతాలు జరుగుతాయంటే సైన్స్ ఇటువంటి అన్నట్టు జరిగేది. మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి అద్భుతాలు జరుగుతాయి. వాడు క్వశ్చన్ పేపర్ వేసిండు ఒకటి, ఏంటంటే హెర్బల్ డాక్టర్ ఇన్ ఇండియా అని వేసిండు. డైరెక్ట్ క్వశ్చన్, ఒక్కరు కూడా ఆన్సర్ చెప్తారు. ఇది సార్ చెప్పలేదు కదా ఈ హెర్బల్ డాక్టర్ ఇది మాట. డాక్టర్ గురించి చెప్పిండు కానీ హెర్బల్ డాక్టర్ గురించి చెప్పలేదు కదా సార్. అంటే సార్ ప్రతి చెప్పాలన్నట్టు హెర్బల్ గురించి కూడా చెప్పాలి. క్వశ్చన్ పేపర్లో హెర్బల్ డాక్టర్ ఇన్ ఇండియా అని ఏ మొక్కలు పిలుస్తారు అన్నాడు. అంటే మొక్కలలో కూడా డాక్టర్లు ఉంటాయి అనేది క్వశ్చన్ స్టూడెంట్స్. చాలా రకాల మొక్కలను మనం గమనిస్తూ ఉంటాం. ఏ మొక్కని హెర్బల్ డాక్టర్ ఇన్ ఇండియా అని పిలుస్తారు చెప్పండి? ఒక్కరు వెళ్ళి వాటర్ బాటిల్ తేవాలి. అప్పుడు చెప్పినాం కానీ ఫోన్ కాల్ అన్న చేయండి, ఒకరన్నీ వెళ్ళి తీసుకురండి. ఈ లోపు వీళ్ళు ఆన్సర్ చెప్పిస్తారు వీళ్ళ నుంచి. తొందరగా వెళ్తుంది. జనరల్ వాటర్ వాడతారా? జనరల్ వాటర్ వాడితే రేపు సెకండ్ క్లాస్ ఉండదు మరి. అదే లోపు ఆయన వచ్చేలా ఒక ఆన్సర్ చెప్పాలి, లేకుంటే ఆయన ఆన్సర్ పట్టుకొస్తారు వాటర్ బాటిల్తో పాటు. ఏ మొక్క లోన్ అన్న క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చనే. మీకు క్లూ ఇస్తా. మన ఇండియాలో విపరీతమైన మొక్కలు ఉంటాయి. ఫారిన్ లో మొక్కలు తక్కువ ఉన్నా ఫారిన్ లో ప్రతిదానికి విలువ ఎందుకు ఉంటుంది అంటే వాడు కొనుక్కుంటాడు. మన ఇండియాలో ఫ్రీగా వస్తుంది కాబట్టి మనకు విలువ లేదు అన్నట్టు. ఫారిన్ లో డాలర్ల లెక్కన కొనుక్కొని వేప పుల్లలు వేసుకొని బ్రష్ చేస్తాడు వాడు. ఇండియాలో అరే బాబు రారా ఇక వేప పుల్లలు ఫ్రీగా ఉన్నాయి తోముకోరా అంటే దోమడు వీడు. ఎందుకు చదువుతుంది సార్? నేను దోమ, నాకు కోల్గేట్ ఉంది, క్లోజప్ ఉంది, పెప్సోడెంట్ ఉంది, ఇంకా బిస్వా కాట, ఇంకా కొన్ని కొత్త పేర్లు ఉన్నాయి కదా, సెన్సోడైన్, ఇవన్నీ ఉన్నాయి అని చెప్తాడు వాడు. ఇవన్నీ ఎందుకు పనికిరావు? వేప మొక్కను నీమ్ ప్లాంట్ ని హెర్బల్ డాక్టర్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఇది బాగా గుర్తుంచుకోండి. వేపలో అసలు అన్నెసెసరీ థింగే లేదు. అబ్జర్వ్ చేయండి. వేపాకులు ఔషధమే. వేప పుల్ల కూడా ఇప్పుడు బ్రష్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతిది కూడా వేపలో అసలు అనవసరమైనది లేనే లేదు. మరి ఇంత వేప మనకి హెర్బల్ డాక్టర్ అని ఇండియాలో పిలుస్తున్నారు. అందుకే సో అందుకే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఏం చేయాలి? ఏం చేయాలో ఇంకా క్లారిటీ రాలే మన వాళ్ళ. వేప పుల్లను ఉపయోగించండి అని చెప్తున్నాం. మీకే హెల్దీగా ఉంటారు. ఉగాది రోజు ఏం చేస్తాం? మరి షడ్రుచులు తయారు చేసుకుంటాం. షడ్రుచులలో వేపాకు ఉంటుందా ఉండదా? మనకు చేదుగా కళ్ళు మూసుకొని మింగుతాం కానీ ఆ చేదు లోపలికి అయిన తర్వాత లోపల ఉన్న చెత్త చెదారాన్ని బయటికి పంపుతుంది. అది కాకరకాయ తినము అని అంటాం. కాకర ఆరోగ్యానికి చాలా మంచిది, అవునా కదా? ఈ రోజు మనం ఎందుకు హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం అంటే మనం తినాల్సినవి తప్ప మిగతా అన్ని తింటున్నాం. తినాల్సినవి అన్ని పక్కన పెడుతున్నాం. సైన్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఇలాంటి అడ్వాంటేజెస్ కూడా వస్తాయి. మీకు ఆల్కలైడ్స్ అనే ఒక బ్రహ్మాండమైన టాపిక్ ఉంటుందమ్మా. ఆల్కలైడ్స్ లో అసలు యూస్ఫుల్ ఆల్కలైడ్ ఇది అతి భయంకరమైనటువంటి మన ఏంటిది క్యాన్సర్ వైరస్ ఉన్నది కదా. క్యాన్సర్ అనేది ఆ క్యాన్సర్ ఒక ఆల్కలైన్ ఉపయోగించి తగ్గించవచ్చు. బ్లడ్ క్యాన్సర్ తెలుసు మీ అందరికి. చాలా మంది మూవీ చూస్తున్నప్పుడు బ్లడ్ రావడం, చనిపోవడం ఇలా జరుగుతుంటుంది. సూపర్ డూపర్ హిట్ అయినటువంటి గీతాంజలి మూవీ మీ అందరికి తెలుసు. ఎవర్ గ్రీన్ మూవీ అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు క్యాన్సర్ తోటి చనిపోతారు కదా అక్కడ. అంటే ఒక మనిషిని చంపడంలో క్యాన్సర్ అంత కీలక పాత్రను పోషిస్తే అదే మనిషిని బ్రతికించడంలో ఆల్కలైడ్ మొక్క కూడా అంతే పాత్రను పోషిస్తుంది. ఇది మెరాకిల్. అలాంటి మొక్క పేరు ఏంటో తెలుసుకోవాలని లేదా మీకు? అడుగుతుంది. మీకు లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పింది బ్లడ్ క్యాన్సర్ ని నయం చేసే మొక్క పేరేంది, ఆల్కలైడ్ పేరేంది అనేది మీకు చెప్పిన. వింక్యా రోజియస్ బిల్లగన్నేరు మొక్క పేరేంటమ్మా? బిల్లగన్నేరు. దాన్ని వింక్యా రోజియస్ అని అంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏమైనా గుర్తుంచుకోవాలి? వింక్యా రోజియస్ బిల్లగన్నేరు అంటారు దాన్ని. విన్క్రిస్టిన్ విన్బ్లాస్టిన్ అనే ఆల్కలైడ్. విన్క్రిస్టిన్ విన్బ్లాస్టిన్. ఇది మెరాకిల్. ప్రపంచానికి ఒక అద్భుతం అన్నట్టుది. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు ఎందుకు చూస్తున్నాయి అని అంటే ఎక్కడ లేనటువంటి నాలెడ్జ్ ఇండియాలో ఉంది. తెలుసా మీకు అది? మరి ఇండియాలో ఉంది ఎందుకు సార్ మనం ఇంత పూర్వ ఉన్నాం అనే డౌట్ కూడా మీకు వస్తుంది. రిలాక్సేషన్. మీరు చూడండి ఎంత రిలాక్స్ ఉన్నారు. సార్ ఉన్నాడు, క్వశ్చన్ సార్ వేసుకుంటాడు, ఆన్సర్ సార్ వేసుకుంటాడు, పెన్ ఉంది, పేపర్ ఉంది, రాస్తూనే ఉన్నాం. మనం
మేధావులు అందరూ ఇండియాలోనే పుట్టిర్రు, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరందరూ మేధావులు, మీరు ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే అవుతారు. అయితే ఇంత అద్భుతమైన తెలివైనాక మన తెలివిని తట్టుకునే శక్తి మన దేశానికి లేదు. ఇప్పుడు నా తెలివిని తట్టుకునే కెపాసిటీ ఇక్కడ లేనప్పుడు నేను ఏం చేస్తా? నాకు సరిపడే తెలివి ఇక్కడ నాకు డబ్బు ఇస్తలేదు సరిగ్గా, నేను ఏం చేస్తా? బయటకు పోతా. నేను అక్కడ వాడు కుమ్మరిస్తా అంటాడు, నాకు బయటకు పోతానా పోనా? ఇండియన్స్ అందరూ ఇంత తెలివి ఉన్న వాళ్ళంతా అక్కడ చేరిండ్రు, చేరలేదా? మీకు ఇంకా నమ్ముతారో నమ్మరో, తెలంగాణ ఫ్యాకల్టీ ఏపీని వెళ్తాడు ఇవాళ. ఈ బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్ పట్టుకొని నేను ఏపీలో 4-5 జిల్లాలు ఇలా చెప్పేస్తామా అంటే ఏపీలో బయాలజికల్ సైన్స్ చదివిన వాళ్ళు లేరా? ఇంతమంది ఉన్నారు. మరి ఏమైతుంది అంటే అద్భుతం మన దగ్గర ఉంది, నాలెడ్జ్ కూడా మన అందరి దగ్గర ఉంది, కానీ నెగ్లెక్ట్ చేస్తాం మనం, అంతే సింపుల్. మనం విభజనకు ముందు కూడా అబ్జర్వ్ చేయండి, మన రాష్ట్ర విభజనకు ముందు కూడా ఆంధ్రోళ్ళు ఎక్కువ ఉన్నారనే ఆలోచన మన అందరి మైండ్లో ఉంది. అదే టార్గెట్ చేసి తీసుకొచ్చిండు. ఆంధ్రోళ్ళు ఎక్కువ ఉన్నారన్న మాట నిజమే, కానీ ఆంధ్రోళ్ళు రిలాక్స్ కాదు, గుర్తుంచుకోండి మాట. నిద్రపోయినట్టు నటించుతాడు అంతే. ఉడిపి హోటల్ గీతా భవన్ దగ్గర పెట్టినాడు, ఇంకెక్కడ పెట్టినామో చూడు. వాడు రోజు ఓపెన్ చేస్తాడు. మన తెలంగాణలో ఒక వారం ఓపెన్ చేసి కలెక్షన్ రాగానే టూర్ ఎత్తాడు 1 వీక్ మొత్తం. పైసలు అయిపోయినాక మళ్ళీ దుకాణం ఓపెన్ చేస్తాడు, మళ్ళీ టూర్ ఎత్తాడు. మనకి రిలాక్సేషన్ అవసరం, మనకు హార్డ్ వర్క్ అవసరం. ఈ హార్డ్ వర్క్ తోటే జాబ్లు వచ్చినాయి ఇవాళ. చాలా మంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసినమ్మా, మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మోటివేషన్ పర్పస్. 6 గంటల క్లాస్ అంటే 6 గంటలకు వచ్చి కూర్చుంటారు మన పిల్లలు. 6 గంటలకే కూర్చుంటారు. వానికి పిచ్చి అన్నట్టు కదా, ఒక పిచ్చి మనకు పిచ్చి కదా అంతే. జాబ్ వచ్చేదాకా పిచ్చేవానికి మన కళ్ళ నుంచి ఇట్లా మనకు వస్తూ ఉంటాయి చూడు, డోస్ అంటాం దాన్ని, అట్లా వస్తూ ఉంటుంది. ఒక పిట్నే ఉంటాడు వాడు. ఆరైనా పోవారా అంటే ఓనంటాడు, ఇంకేదో చెప్తారు వాడు. మన వాళ్ళు 5 అయిందంటే వేసిపోతూనే ఉంటారు ఇక మన వాళ్ళు. ఇలా సార్వోగంగా మన వాళ్ళు పోతారు. అంటే వాళ్ళలో ఒక చాలా ఆసక్తిని గమనించిన మనం, అందుకే జాబ్లు వచ్చినాయమ్మా చాలా మందికి. వాడు ఎంత టైం అయినా ఒత్తిడి తీసుకోడు, ఇంకా కూర్చుంటాడు, ఇంకేదో కావాలి అంటాడు. మనలో రిలాక్సేషన్ ఎక్కువ ఉంది. మనం రిలాక్సేషన్ పక్కకు పెట్టినామనుకో మనకంటే తురుముడు లేదండి, ఇది నిజం. కానీ పెట్టాం మనం, ఎందుకు పెడతాం సార్? ఊరికి సబ్జెక్ట్ చదువుకోండి, ఇంట్లో ఉంటాం. మమ్మీ ఇప్పుడే చదివితే ఊక చదవడమేనా అంటారు. ఇప్పుడే గ్రౌండ్కి వచ్చిన నేను 1 గంట రెస్ట్ తీసుకోవద్దా అంటారు. అంటే మనమా? మీరైనా నేనైనా మనం రిలాక్సేషన్ కోరుకోవడంలో తప్పలేదు, కానీ ఆ ఫైర్ తగ్గించుకుంటామయ్యి. మనలో తెలివిలేక కాదు, ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఉంది, ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి, కొంచెం రిలాక్సేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి వాడు మనకంటే ముందు పోతాడు. దాన్ని తొక్కి పెట్టి మనం లేవాలి పైకి. అందుకే చూడండి, కరోనా టైంలో మనం భయపడి క్లాసులు జరగలేదు, కానీ ఏపీలో బ్రహ్మాండంగా జరుపుకున్నారు. మనకంటే ముందు కూడా స్కూల్ స్టార్ట్ చేసిండా లేదా జగన్ అక్కడ? మళ్ళీ మూడడం తర్వాత విషయం, స్టార్ట్ చేసిండా లేదా? మనకంటే ముందు ఓపెన్ చేయించిండా లేదా? తర్వాత మూపియడం వేరు సంగతి. ఫస్ట్ అనౌన్స్ చేసిండా లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రేక్ అవ్వద్దని? ధైర్యం అక్కడ వాళ్ళకు, అయినా ఫేస్ చేస్తా ఉన్న ధైర్యం. సో అంటే ఇక్కడ మనం కూడా ఏం చేయాలి అంటే రిలాక్సేషన్ ఇవ్వద్దు, మైండ్కి రిలాక్సేషన్ ఇవ్వద్దు. మనం ఇవ్వనప్పుడు ఇలాంటి ఆన్సర్లన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి పెరిగితే ఎంత హైట్ ఉన్నాడు అనేది మనం చూసుకోవచ్చు. అదే ఒక మొక్కలో పెరుగుదలను టెస్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, దాని పేరు చెప్పండి మీరు. మొక్కలో పెరుగుదలను గుర్తించే పరికరం, ఆంకులింగ్ లేదా ఎప్పుడు పట్టచ్చు. మొక్కలో పెరుగుదలను గుర్తించే పరికరం పేరు చెప్పాలమ్మా. ప్లాంట్ గ్రోత్ ఎక్విప్మెంట్ నేమ్, ప్లాంట్ గ్రోత్ ఎక్విప్మెంట్ నేమ్ చాలా ఇంపార్టెంట్ పెట్టింది. మొక్కలో పెరుగుదలను గుర్తించే పరికరం. ఒక విత్తనాన్ని భూమిలో వేస్తే ఏమవుతుందమ్మా? మొక్క అవుతుంది, వృక్షం అవుతుంది, మహావృక్షం అవుతుంది. ఈ గ్రోత్ ని టెస్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటేనే కదా గ్రోత్ లెవెల్స్ ఎంత ఉన్నాయని తెలిసేది. ఆ ఎక్విప్మెంట్ పేరేంటిది అని అడిగిన నేను. ఒక 1 మినిట్ టైం, మీకు 60 సెకండ్స్ టైం గెలిచేయండి. Plant growth equipment name Crescograph. Come on, speak out. Cresco. Who is the father of Crescograph? Who is the father of Crescograph? Crescograph ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జగదీష్ చంద్ర బోస్. ఎవరు? జగదీష్ చంద్ర బోస్. ఇతను ఏమని పిలుస్తాం? జేసీ బోస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? జేసీ బోస్ అని పిలుస్తాం. ఈ బిడ్డ గుర్తుపెట్టుకోండి బాగా. మొక్కలో పెరుగుదలను గుర్తించే పరికరం క్రెస్కోగ్రాఫ్. ఇతన్ని జేసీ బోస్, జగదీష్ చంద్ర బోస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా? సో
ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. మీకు వ్యాధి శాస్త్రం అనే టాపిక్ ఉంటుంది అని చెప్పిన, అందులో బ్యాక్టీరియా వలన మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వైరస్ వలన ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, కొన్ని ప్లాంట్ డిసీజెస్ కూడా ఉంటాయి మొక్కల్లో, ఇలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. మోరోవర్ ఇన్ఫర్మేషన్ వీటితో పాటుగా ఇంకేమేమి టాపిక్స్ ఉంటాయి అంటే ఎకాలజీ తెలుసు కదా అందరికీ, ఎకాలజీ ఆవరణ శాస్త్రము అంటాం, జెనెటిక్స్ జన్యు శాస్త్రము అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అతిపెద్ద టాపిక్ ఏంటి అంటే క్లాసిఫికేషన్, ఎస్ఐ వాళ్ళకి ఎస్పెషల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పాలంటే మీకు బిర్యానీ ఉంది కదా, బిర్యానీలో రాక్ ఫ్లవర్ గా ఉపయోగపడే లైకెన్ ఏంటి అని అడుగుతాడు. మనం అందరం బిర్యానీ తింటాం, ఈ బిర్యానీలో ఒక లైకెన్ ఉందా? లైకెన్ అంటే అప్పుడు చెప్పిన మీకు ఏమని చెప్పిన, ఆల్గే ఫంగీ కోఆర్డినేషన్ లైకెన్ అని చెప్పిన. ఆల్గే ఫంగీ కోఆర్డినేషన్ ఏంటో లైకెన్. ఆ లైకెన్ బిర్యానీలో ఉంటే దాని పేరేంటి అనేది క్వశ్చన్ మార్క్. ఫార్మీలియా, ఫార్మీలియా అనండి, ఫార్మీలియా. లిట్మస్ పేపర్ చేంజ్ చేయడంలో కూడా, నీలి లిట్మస్ పేపర్ చేయడంలో కూడా యూజ్ అయ్యేటువంటిది ఏంటి? ఫార్మీలియా కదా, లైకెన్. లైకెన్ పేరు అడిగినప్పుడు ఫార్మీలియా అంటే లైకెన్స్ అడ్వాంటేజ్. ఎందుకు పోతున్నావు అటు ఇటు కూర్చో, ఫోన్ వచ్చిందని కదా కూర్చో. జీవితంలో జాబ్ ఒక్కటేసారి వస్తుంది, ఊకో 4 సార్లు అటు ఇటు పోతే ఇంకోటి వచ్చి కూర్చుంటాడు, కూర్చున్నా అటు తెలియదు. సో ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డయాబెటీస్ అనేది మీకు ఇంతకుముందు చెప్పినాం, వదిలేసిన వాడికి మిలిటీస్ ఇన్సిపిటీస్ అంటే డిసీజెస్ ఓరియంటేషన్ లో కూడా మీకు బిట్స్ ఉంటాయి కాబట్టి డిసీజెస్ మీద ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, విటమిన్స్, అందులోనే డిసీజెస్, ఎకాలజీ అండ్ జెనెటిక్స్. ఓకే, మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ టెక్నాలజీలో స్టెమ్ సెల్ టెక్నాలజీ. ఈరోజు బర్నింగ్ టాపిక్ ఇది. డూ యూ నో స్టెమ్ సెల్స్? డూ యూ నో స్టెమ్ సెల్స్? మూల కణాలు అంటారు మా తెలుగు మీడియం వాళ్ళు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఆర్ దేర్ అంటే ఎన్ని రకాలైన మూల కణాలు ఉన్నాయి? అసలు మూల కణాలు అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే తెలుసో తెలియకనో అకస్మాత్తుగా జరిగేటువంటి ప్రమాదాల వలన మన శరీరంలో కొన్ని భాగాలను కోల్పోతాం. ఆ కోల్పోయిన భాగాలను తిరిగి ఏర్పరచుకోవాలా వద్దా? ఏర్పరచుకోవడానికి శక్తినిచ్చే, ఎనర్జీనిచ్చే కణాలను ఏమంటాం? స్టెమ్ సెల్స్ అంటాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఆర్ దేర్? 5 టైప్స్ అమ్మా. హౌ మెనీ టైప్స్? 5 టైప్స్. బాగా చెప్తా గుర్తుంచుకోండి. ఫస్ట్ వన్ ఎంబ్రియోనిక్ అనండి, తెలుగులో పిండ మూల కణాలు అని అంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏమని గుర్తుంచుకోవాలి? ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్. ఖచ్చితంగా పెట్టొస్తుంది ఇక్కడ, ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్. సెకండ్ స్టెమ్ సెల్ ఏంటి అంటే లింబస్. సెకండ్ స్టెమ్ సెల్ ఏంటమ్మా? లింబస్. లింబస్ మూల కణాలు అంటారు. మరి లింబస్ అంటే ఏంటి సార్? పిండం అంటే ఐడియా ఉంది మీకు. లింబస్ అంటే ఏంటంటే మన కంటిలో ఉంటుంది ఐ. ఈ ఐకి సంబంధించిన రీసెర్చ్ హైదరాబాద్ లో, బంజారా హిల్స్ లో ఎల్వి ప్రసాద్ ఐ కేర్ లో జరుగుతుంది ఇప్పటికి. లింబస్ మూల కణాల మీద ఎల్వి ప్రసాద్ ఐ కేర్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో, బంజారా హిల్స్ లో, రోడ్ నెంబర్ 10 లో ఉంది. ఎప్పుడైనా చూడు ఎల్వి ప్రసాద్ ఐ కేర్ అని హాస్పిటల్ గా రీసెర్చ్ సెంటర్ అది. ఇప్పటికి లింబస్ సెల్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది అక్కడ. థర్డ్ ఏంటి అంటే బోన్ మ్యారో స్టెమ్ సెల్స్. బోన్ మ్యారో అంటే ఏంటిది? ఎముక మజ్జ. బోన్ మ్యారో అంటే ఏంటి? ఎముక మజ్జ మూల కణాలు అంటారు. ఫోర్త్ వచ్చేసి యామ్నియోటిక్ స్టెమ్ సెల్స్. తెలుగులో యామ్నియోటిక్ అంటే ఉల్బ ద్రవము అని అంటారు. ఎస్పెషల్ ఇంకా ప్యూర్ తెలుగులో చెప్పాలంటే ఉమ్మనీరు ఐడియా ఉంది కదమ్మా? ఉమ్మనీరు, శిశువు రొటేట్ అవుతూ ఉంటాడు, ఉమ్మనీరు, అదే ఉల్బము అని అంటాం, ఉల్బ ద్రవము అని అంటాం. దట్ ఈస్ కాల్డ్ యామ్నియోటిక్ స్టెమ్ సెల్స్. అక్కడ నుండి కూడా స్టెమ్ సెల్స్ సేకరిస్తారు. ఫిఫ్త్ వచ్చేసి కోడ్ బ్లడ్ స్టెమ్ సెల్స్. ఇట్ మీన్స్ ఒడ్డుతాడు మూల కణాలు. నాభి ఉంది కదా, ఇది ఒకటే అందరికి తెలుసు. ఎందుకంటే పుట్టిన తర్వాత నాభి నుండి తాడులాగా బయటకు వస్తుంది. అబ్జర్వ్ చేసిరా? చిన్న పిల్లవానికి నాభి దగ్గర ఉంటుంది తాడులాగా, ఊడిపోతుంది. తర్వాత పుట్టేటప్పుడు చిన్న కనబడుతుంది, అబ్జర్వ్ చేయండి. తర్వాత ఊడిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ కోడ్ బ్లడ్ స్టెమ్ సెల్స్ అని అంటారు. ఫిఫ్త్ అది. ఇలాంటి 5 టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్రిటన్ లోని న్యూ క్యాస్టిల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ లివర్ ను తయారు చేసేవారు. ఇది మెరాకిల్. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ ఒకసారి నాకు చెప్పు. మా మాట 5 రకాల స్టెమ్ సెల్స్ పేర్లు చెప్పండి ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటిది? ఎంబ్రియోనిక్. గుడ్. లింబస్, బోన్ మ్యారో, వెరీ గుడ్. యామ్నియోటిక్,
ఫిఫ్త్ వచ్చేసి కోడ్ బ్లడ్. 5 ఉన్నాయా? ఈ 5ంటిని ఉపయోగించి వరల్డ్లోనే ఫస్ట్ టైం, ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఏ యూనివర్సిటీ అని చెప్పిన? న్యూకాస్లీ. అది ఎక్కడుంది? బ్రిటన్లో ఉంది. ఏం తయారు చేసిండ్రు? ఆర్టిఫిషియల్ లివర్ను తయారు చేసిండ్రు. బిట్స్ అన్ని మీకు అడుగుతూనే ఉంటాడు. యూనివర్సిటీ పేరు ఏంటి, ఈ స్టేట్ ఎక్కడ, ఎన్ని రకాల స్టెమ్ సెల్స్ ఉపయోగించారు, అసలు ఏ స్టెమ్ సెల్స్ అని. పోతే ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ వరల్డ్, ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ వరల్డ్, ప్రపంచంలో స్టెమ్ సెల్ బ్యాంక్ మొట్టమొదటి ఎక్కడ ఏర్పడ్డది అని అడిగింది క్వశ్చన్. లండన్. ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ ఇండియా, వరల్డ్ లో లండన్ అయ్యి, ఇండియాలో ఏంటిది అని అడిగిన. చెన్నై, తమిళనాడు. ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ ఇండియా చెన్నై. మరి సెకండ్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ ఇండియా, రెండోది కూడా ఇండియాలోనే, గుజరాత్, వడోదర. ప్రజెంట్ ప్రధానమంత్రి గుజరాత్ కు ముఖ్యమంత్రి అంతకుముందు. ఎస్ఆర్నో? అయితే ఆ లొకేషన్ కూడా, స్పెసిఫిక్ లొకేషన్ కూడా మీకు మెన్షన్ చేస్తామా. వడోదర, గుజరాత్ లో ఎక్కడ? వడోదర, VADO, వడోదర. స్టెమ్ సెల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్, స్టెమ్ సెల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్. నవడేస్ లో ప్రతి దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు. మరి స్టెమ్ సెల్ కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడిగిన మేము. స్టెమ్ సెల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ ఐశ్వర్య రాయ్. ఈ ఎవర్ గ్రీన్, మర్చిపోమన్నా మర్చిపోవాలని పేరు. మీరే అంటే గుర్తుండదు, మీకు ఐశ్వర్య రాయ్ ఎందుకు గుర్తుంటుంది? ఇప్పుడు మళ్ళీ బిట్స్ రిపీట్ చేస్తా. ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ వరల్డ్ లండన్. ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ ఇండియా చెన్నై. సెకండ్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ ఇండియా వడోదర, గుజరాత్. స్టెమ్ సెల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయి కాదు. ఇలా అయితే క్లాస్ రూమ్ లో చిన్న పిల్లల్లాగానే బిహేవ్ చేయాలి. ఏం సార్ డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, రెండో పీజీ కూడా అయిపోయింది, ఇంకా నేను అన్నా అంటే అనకు, అనే ఉండు. మనం ఎప్పుడు వీఆర్ ఆల్ ఇన్ అవర్ ఎంటైర్ లైఫ్, అంటే మన నిజ జీవితం మొత్తంలో కూడా మన స్టూడెంట్స్ని, నేను మీరు, నేను కూడా ఇంకా నేర్చుకున్న కొద్ది ఇంకా నేర్చుకునేది ఉంటుంది. కాబట్టి మనం విద్యార్థి లాగానే ఉండాలి, అప్పుడే ఎక్కువ నేర్చుకుంటాం. మనం ఫీలింగ్ మొదలైంది అనుకో ఫెయిల్ అవుతాం, ఎప్పుడు ఫీల్ కావద్దు, ఫెయిల్ అవుతాం. కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్టే ఉండాలి, ఇంకా నేర్చుకుంటామని అనాలి. ఎక్కడ కూడా గర్వాన్ని ప్రదర్శించవద్దు. ఎంత సబ్జెక్ట్ అని ఉండాలి. రేపు హై పొజిషన్లోకి వెళ్ళి మంచి రెస్పెక్ట్ ఉండాలి. మళ్ళీ మీకు పిచ్చోడు అయితే మిమ్మల్ని చూసేవాడు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు వాడు. మీ ఒంటి మీదకి యూనిఫామ్ ఎక్కగానే ఆ యూనిఫామ్కు తగ్గట్టు డిగ్నిఫైడ్గా ఉండాలి మీరు. యూనిఫామ్కు మీ డిగ్నిఫికేషన్ కలిస్తే అల్టిమేట్గా కనబడుతుంది అది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటికి వస్తే అంత రెస్పెక్ట్ ఎందుకు వచ్చిందో మీకు తెలుసు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యూనిఫామ్ ఉన్నప్పుడు ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు, బయటకు వచ్చినాక కూడా రెస్పెక్ట్ ఇస్తేనే పవర్. అది సార్, దట్ ఈస్ నాలెడ్జ్. అది మీకు ఇవ్వాలి నేను అనేది. అది యూనిఫామ్ ఎక్కిన తర్వాత యూనిఫామ్కు విలువ ఇవ్వాలి, మీకు ఇవ్వాలి. యూనిఫామ్ తీసినాక కూడా ఇవ్వాలి విలువ, అవునా కాదు? సో ఆ కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలి. మా అమ్మాయిదైనా అబ్బాయిదైనా మనకు నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఈగోలు ఇంపార్టెంట్ కాదు. ఈ రోజు ఈగోలకైతే పెట్టింది పేరుగా కొందరికి. ఏం చేసుకుంటారో ఏం చేసుకోలేదు. మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా మనం సింప్లిసిటీని మెయింటైన్ చేయాలి, నాలెడ్జ్ని చూపించాలి, మంచిగా చిరునవ్వుతోటే ఉండాలి. రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మళ్ళీ మనకు రెస్పెక్ట్ తిరిగి వస్తూనే ఉంటుంది. అది అప్పుడు మీ జాబ్కు తగ్గట్టు డిగ్నిఫికేషన్ మీకు ఉంటుంది. ప్రతి ఒక్కరు సమానం కొడతారు అప్పుడు మీకు. అదే మనకు కావాల్సింది. కొందరికి చూడ వీటికి ప్రౌడ్ బాగుందిరా, వీటికి నమస్తే పెట్టరా అంటారు, వీటి పెట్టేటోని కూడా అర్థం అంటారు వీడు. అదే మంచుకోవడానికి వాడు వీడు ఇద్దరు కలిసి పెడతారు. అంటే రెస్పెక్ట్ అనేది ఒకరు మనం చూడగానే తీసుకొచ్చుకోవాలి. ఇవన్నీ మీకు ఇందులో లీనంగా ఎందుకు చెప్తున్నా అంటే మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. మీకు తెలుస్తుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద 10 ప్రశ్నలు ఉంటాయి. మీకు జాబ్కి అది కూడా ఒక ఆయువు పట్ట అన్నట్టు. జాబ్ కొట్టడం ఏ వట్టిగానే కొట్టుకోలేము, పోతా అంటే ఏడో జాబ్ వాడు. డిపార్ట్మెంట్లలో మీ మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. సబ్జెక్ట్ ఉండాలి, బాడీ ఉండాలి, మైండ్ కూడా ఉండాలి. ప్రీవియస్ కాలంలో బాడీ ఉన్న వాళ్ళు జాబులు ఇచ్చారు, ఇప్పుడు మీకు బాడీ లేదా, ఉంది. బ్రెయిన్ కూడా రావాలి మీకు. ఇప్పుడు బ్రెయిన్ బాడీ రెండు, అంటే అన్నింటినీ మనం ఫైనలైజ్ చేయాలి. ఆ కెపాసిటీని మీరు తీసుకొచ్చుకోవాలి. ఎట్లా అంటే అట్లా సెట్ చేసుకోవాలి. ఓకేనా? సో మీకు ఒకటి మాత్రం నేను 100% గ్యారంటీగా చెప్తున్నా, మన సబ్జెక్ట్ నుంచి మాత్రం మీకు 100కు 100% స్కోరింగ్ అవుతుంది. ఇలా డౌట్ లేదు. ఇక మీరు కేర్ఫుల్గా వినడం. ఈసారి ఇంకొక అల్టిమేట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నాం అంటే
ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం బాగా. ఎందుకంటే ఎక్కడైతే ఎగ్జామినేషన్లోనే మీరు బాగా లాస్ అవుతుర్రు. ఈ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ పెడితే ఏమవుతుందంటే ప్రాక్టీస్ అవుతుంది. ఇక ప్రాక్టీస్ అయినాక మార్కులు ఎక్కడ అవుతాయి? పోతాయా? అసలే. అంటే జనరల్గా టెస్ట్ పెడతాం, మళ్ళీ గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాం. ఇలా పెట్టేసరికి మీకు ఇది అది మొత్తం సెట్ అయిపోతుంది. ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పక్కన వాడు ఒకటి చెప్తే మీరు వినండి. నాకు అన్ని తెలుసు నువ్వేం చెప్తాను అనకూడదు. ఎందుకంటే మనకు తెలియదు ఏదో ఒకటి మనకు తెలుస్తుంది, అది గుర్తుంచుకోండి. ఆ ఒక్కటే కావాలి మనం, ఆ ఒక్కటే మార్పు పోతుంది మనం. అందుకే నిట్టు కుండలో వాటర్ పోసి తలపై ఎత్తండి, వాడిని పంపండి ముందు. ఇంకో కుండలో హాఫ్ వాటర్ పోసి వీడిని తలపై ఎత్తి వీడిని పంపండి. ఎండ్ ఆఫ్ ద స్టేజ్ ఎవరి కుండలో వాటర్ ఉంటాయి? ఎండు కుండలో ఉన్నాయి అట్నే ఉంటాయి. హాఫ్ కుండలో ఉన్నాయి ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఏముంటాయి. అంటే ఈ మిడిమిడి జ్ఞానం కూడా ఏం చెప్తారంటే వీరికి తెలియకుండా తెలుసు అంటాడు. ఇలా ఉండదు, మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటాం. ఓకేనా? ఇది మీకు తెలియదని కాదు, మళ్ళీ ఒకసారి ఇలాంటి విలువైన విషయాలను మనం గుర్తుంచుకోవాలి. మీరు ఇక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లోకి వెళ్ళడానికి కూర్చున్నారు. ఎస్ఆర్నో రెస్పాన్సిబిలిటీ పోస్ట్ మీకు అది. అలాంటి పోస్ట్లోకి ఎంటర్ కావడానికి మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఒకరిని మనం ఇష్టపడుతున్నామంటే కొన్ని క్వాలిటీస్ ఉంటేనే ఇష్టపడతాం. ఎస్ఆర్నో క్వాలిటీ లేని వాళ్ళని ఇష్టపడతామా? కాబట్టి ఆ క్వాలిటీస్ మీరు ఫైనలైజ్ చేసుకుంటే మీకు జాబ్ అదే తన్నుకుంటూ వస్తుంది మీ దగ్గరికి. మీ సిన్సియారిటీకి, మీ హార్డ్ వర్క్కి జాబ్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఓపిక పట్టాలి, పేషెన్సీ అనేది మనకు ఉండాలి. ఎట్లాగో పేషెన్సీగానే ఉన్నారు కాబట్టి ఈలోపు సబ్జెక్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవడం, ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ కావద్దు. సబ్జెక్ట్ విషయంలో కాంప్రమైజ్ కానప్పుడు ఏమవుతుంది అంటే 100% మనం సక్సెస్ అవుతాం. అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, మోరల్ ఇన్ఫర్మేషన్ ఇంకాసేపు చెప్పేసి ఇంకొక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ రోజు మొత్తం ఒకటే కాకుండా మీకు కూడా కొంచెం రిఫ్రెష్ మైండ్ ఉండాలని ఇంకొక సబ్జెక్ట్ కూడా సెట్ చేసినాం. ఇంకాసేపు మనం చెప్పి ఇంకొక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం సిలబస్ అనాలిసిస్ అనేది అయింది. మీకు కొంత ఐడియా వచ్చింది కదమ్మా సిలబస్ మీద? వచ్చిందా లేదా? ఇంకా వస్తే వచ్చిందన్నట్టు, లేకపోతే మరోసారి చెప్తాను. వచ్చిందా లేదా? మీకు సిలబస్ రాపిస్తానమ్మా. ఎవ్వరు కూడా మొక్కలు మాడవకండి. అయ్యో మీరు చెప్పినవి రాసుకోలేదు కదా సార్, మేము మాకేం గుర్తున్నాయని. ప్రతిది కూడా రాపిస్తాం, బిట్టు టు బిట్టు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు. అవసరమైతే సెపరేట్ కూడా ఏం చెప్తాం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళని వేరే, తెలుగు మీడియం వాళ్ళని వేరే. ఓకేనా? అందులో ఏం మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఓకే, సో ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సింపుల్గా మన సొసైటీలో జరుగుతున్నటువంటి చాలా విషయాల మీద క్వశ్చన్లు అడుగుతారు. అవి సైన్స్కి రిలేటెడే ఉంటాయి. ఉదాహరణకి గుర్రం ఉంది. గుర్రం స్పెషలైజేషన్ ఏంటి చెప్పండి? స్పీడ్. అందుకే బాగా నచ్చుతుంది అది. మనం వేగంగా పరిగెత్తే లక్షణం గుర్రంకు ఉంది. గాడిద స్పెషలైజేషన్ ఏంటిదమ్మా? విపరీతమైన బరువు మోస్తుంది. ఇది కూడా స్పెషలైజేషన్ ఉంది. కానీ ఏది లైక్ చేస్తాం మనం? గుర్రాన్ని లైక్ చేస్తాం, గాడిదని లైక్ చేయం. బరువు మొత్తం కానీ ఇది నచ్చదు మనం. సైంటిస్ట్ ఏం చేసిండంటే ఒకటి పరిగెత్తడం ఏంది, ఒకటి బరువు మోయడం ఏంది, పరిగెత్తే గుర్రం మీద బరువు అంటే వేస్తే అయిపోతుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది. అతను ఏం చేసిండంటే ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసిండు సైంటిస్ట్. గుర్రం జీన్స్ ఫస్ట్ ఈ సైన్స్ పరంగా పోకుండా జనరల్ గా ట్రై చేసిండు. పరిగెత్తే గుర్రం మీద బరువు వేసిండు. గుర్రం ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు. గుర్రం బరువు ఉంచుకుంటుందా అమ్మ? కొంచెం ముందుకెళ్ళగానే ఏం చేసేది? పడేసిపోయింది రాగలే. తర్వాత గాడిద మీద బరువు వేసి ఎంత కొట్టినా పరిగెత్తుతలేదు గుర్రం లాగా. అంటే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. ఇక మాన్యువల్ ఎక్స్పెరిమెంట్ అన్నట్టు ఇది. ఇట్లయితే ఊరుకలేదని గుర్రం జీన్స్ను గాడిద జీన్స్ను కరెక్ట్ చేసిండు. ఈ రెండింటి మధ్య కృత్రిమ ప్రజలను జరిపించిండు. సక్సెస్ఫుల్ గా ఒక కొత్త జీవి వచ్చింది. దానికి పెట్టిన పేరు ఏంటి అనేది మీరు రేపటి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యూల్ హెన్నీ. ఇది మీకు ఆప్షన్లో ఉంటుంది, మ్యూల్ హెన్నీ ప్రాసెస్ అని. మ్యూల్ హెన్నీ అనండి గట్టిగా. మ్యూల్ హెన్నీ అనే ప్రాసెస్ క్వశ్చన్ పేపర్లో కనబడుతుంది. ఇది ఒక బిట్ వచ్చింది చూడండి. ఇది మన సొసైటీలో జరిగే ఈవెంట్. మ్యూల్ హెన్నీ అనే ప్రాసెస్. రెండింటి కలయిక పేరు మ్యూల్ హెన్నీ. దాన్ని కంచరగాడిద అంటాం తెలుగులో. ఓకే, రెండవది మీ అందరికీ ఎగ్స్ తినే అలవాటు ఉంటుంది, ఉండాలి కూడా, పోషకాహారం అది. అయితే గుడ్ల కొరకు పెంచే కోళ్ళు ఉంటాయి, చికెన్ తినే అలవాటు ఉంటుంది, మాంసం కొరకు పెంచే కోళ్ళు ఉంటాయి. కానీ రెండింటికి వేరు వేరు పేర్లు ఉంటాయి. అర్థమైందా కాన్సెప్ట్? గుడ్ల కొరకు పెంచే కోళ్ళని ఒక పేరుతో పిలుస్తారు, మాంసం కొరకు పెంచే కోళ్ళని ఇంకో పేరుతో పిలుస్తారు. అసలు ఆ రెండు నేమ్స్ ఏంటి? గుడ్ల కొరకు పెంచే కోళ్ళను లేయర్స్ అనండి, మాంసం కొరకు పెంచే కోళ్ళను బాయిలర్స్,
చిన్నదే పెద్ద లాజిక్ ఏం లేదు కానీ కన్ఫ్యూజ్ అవుతాం. లేయర్స్, బాయిలర్స్, ఈ రెండింటిలో ఎవర్ గ్రీన్ ఏంటిది? ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు ఉండేది, ఎప్పుడు డివైడెడ్గా ఉండేది. మీ ఇష్టమే కదా, తినేది మీరే కదా. బాయిలర్సా? అదే మీ ఇష్టం చెప్పండి, నేను దానికి కన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఇష్టమైన మీరు చెప్పండి, నాకు నచ్చింది నేను చూస్ చేసుకో. రెండిట్లో ఎవరు గ్రీన్ అని అడిగింది నాకు. వీళ్ళైతే బాయిలర్స్ అన్నారు అమ్మాయిలు, అంతే కదా. ఏమో నాకు ఏదో ఒకటి అను. సరే మీరు అన్నారు, వెరీ గుడ్ ఆన్సర్. వయసు ఎప్పుడు జీనియస్. ప్రతి వ్యక్తి ప్రతిరోజు కోడిగుడ్డు తింటాడమ్మా. ఈ ప్రతి వ్యక్తి ప్రతిరోజుకు మాంసం పెట్టినామనుకో మనకి నెక్స్ట్ డే ఉండదు. మాంసం రోజు తినలేం కదా. కోడిగుడ్డు మాత్రం ప్రతిరోజు కాదు, పూటకొకటి తిన్నా నష్టం ఏం లేదు, అంతేనా కదా. సో ఇది ఎవరి గ్రీన్ పర్ఫెక్ట్ న్యూట్రిషన్ ఏంటంటే ఎగ్. బాయిల్డ్ ఎగ్ అనేది పర్ఫెక్ట్ న్యూట్రిషన్. మీరు గ్రౌండ్కి అయినప్పుడు ఒకటి, క్లాస్కి వచ్చేటప్పుడు ఒకటి, మళ్ళీ ఈవినింగ్ గ్రౌండ్కి అయినప్పుడు ఒకటి తింటనే ఉండుండ్రి. దానిలో ఎవ్వరు అబ్జెక్షన్ చేయరు. అది ఫుడ్ పాయిజన్ కాదు. తినమన్నారు కదా అని చికెనే మొదలు పెట్టిండ్రు అనుకోండి, అయిపోతుంది. అందుకే ఇది ఎవర్ గ్రీన్ అని చెప్పి. సో లేయర్స్ పర్ఫెక్ట్ బిజినెస్. సైన్స్ పరంగా కూడా చాలా ప్రియారిటీ ఉన్నటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే, మీకు అనాలిసిస్ కొన్ని క్వశ్చన్స్ చెప్తా. సడన్ గా జాతీయ గీతం వినబడ్డది మనకు. వినబడగానే ఇప్పుడు ప్రజెంట్ జాతీయ గీతం వినబడగానే మనం అందరం ఏం చేస్తాం? వెంటనే నిలబడి సల్యూట్ చేస్తాం. అదొకటి చెప్పాల్సిన పని లేదు. నేను మీకు చెప్పా, మీరు నాకు చెప్పరు. మీకు మీరు నిలబడతాం, నేను ఆల్రెడీ నిలబడి ఉన్నా కదా, రెడీ ఉంటాం. సో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ అంటే అనుకోకుండా జరుగుతుంది. సో జాతీయ గీతం వినబడగానే వెనువెంటనే పైకి లేచి నిలబడడం ఏ రకమైన యాక్షన్ అంటాడు వాడు, అంటే ఏ రకమైన చర్య అంటాడు. ఇదొకటి. ఇంకా కొన్ని చెప్తా దీనికి ఎగ్జాంపుల్స్. నైట్ పూట రోడ్ మీద వెళ్తున్నాం. నైట్ అని చెప్పిన, నైట్ అంటే చీకటే కదా. చీకట్లో మనం వెళ్తుంటే రోడ్డు మీద కూడా వెహికల్ లైట్ ఎట్లేసిందంటే మన కళ్ళలో వచ్చి పడతాం. ఆ లైట్ ఎంత పడుతుందంటే ఇక పవర్కు భరించలేక కళ్ళు మూసుకున్నాం మనం. అంత కాంతి వచ్చి కళ్ళలో పడుతుంది. అంత కాంతి వచ్చి కళ్ళలో పడతా అంటే కూడా కొందరు ఇంకా ఇట్లా కళ్ళు పెట్టి చూస్తారా, మూసుకుంటారా? మూసుకోవడం అంటే కళ్ళలో కాంతి పడ్డప్పుడు వెంటనే కళ్ళు మూసుకోవడం ఏ చర్య అంటది. ఇలాంటివి ఏ రకమైన చర్యలు అని అడిగినప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్యలు అని చెప్పాలి. ఆన్సర్ ఏంటి? అసంకల్పితం. అసంకల్పితం అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్. ఇవన్నీ నాట్ ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్. ఇలాంటిది ఒక జనరల్ పెట్టుబడి ఎత్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఏది కూడా ఎక్స్పెక్ట్ చేస్తలే మనం, ఇది అనుకోకుండా జరుగుతుంది ఈ చర్య. ఇలాంటి చర్యకు ఒక ప్రాక్టికల్ ప్రూఫ్ ఇస్తాం మీకు. మీ అందరికీ రష్యన్ సైంటిస్ట్ అయినటువంటి ఇవాన్ పావ్లోవ్ తెలుసు. మీ చిన్నప్పుడు బుక్కులలో చదివిరమ్మా. కుక్కను ఒక బోన్లో బంధించి ఆ బోన్కి ఎదురుగా ఒక గంటన మర్చి ప్రతిరోజు గంటను కొట్టడం, కుక్కకు ఆహారాన్ని పెట్టడం. ఎప్పుడో 1947లో చదివినట్టు గుర్తొస్తుంది. ఇప్పుడు మీకు గుర్తొస్తుందా? కొంచెం కొంచెం గుర్తొస్తుంది. అంటే రోజు గంట కొడుతున్న ఆహారం పెడతాడు, గంట కొడుతున్న ఆహారం పెడతాడు. ఇలా సోమవారం నుంచి శనివారం దాకా అయిపోయింది. సండే వచ్చింది, గంట కొట్టింది, ఆహారం పెట్టలే. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పాలి. లాస్ట్ రోజు కుక్కకు ఆహారం పెట్టలే, కానీ ఏదో ఒక అద్భుతం జరిగిందట. ఆ జరిగిన అద్భుతం ఏందో కావాలి. చెప్పండి. కుక్క నోటి నుంచి లాలాజలం స్రవించబడడం, సలైవా బయటకు వస్తుంది. ఇక నమ్మలే కదా. ఇవాళ స్టార్ట్ అయింది బయాలజికల్ సైన్స్. ఇక నెక్స్ట్ నుంచి నేను ఇవాళ పోయేటప్పుడు ఏం అనౌన్స్ చేసిన అంటే, ప్రతిరోజు బయాలజికల్ సైన్స్ ఉన్న రోజు మీకు నచ్చిన స్వీట్ ఇస్తా అని చెప్పిన. నేను నచ్చినట్టే స్వీట్ వస్తుంది అంతే. అది ఇలా 6 వారాలు ఇచ్చినాం మీకు. 7వ వారం వచ్చింది. ఇక నేను నచ్చినట్టే మీరు ఏం చేస్తారు? స్వీట్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా నోట్లో ఉన్న లాలాజలం బయటకు వస్తూనే ఉంటుంది. అది స్వీట్ వస్తుందనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది మీకు. ఫిక్స్ అయిపోయింది ఇక మైండ్లో. డాగ్ కూడా ఫిక్స్ అయింది. దానికి ప్రమేయం లేకుండా, డాగ్ మైండ్ సెట్ ప్రమేయం లేకుండానే బయటకు వచ్చిందని సలైవా అన్నాం. మీ క్వశ్చన్ పేపర్లో సలైవా pH ఎంత అని అడుగుతాడు, లాలాజలం pH వాల్యూ అడుగుతాడు. అంటే చూడండి, ప్రయోగం దీని మీద లోపలికి తీసుకపోయి సలైవా pH అడిగింటాడు. సలైవా pH అడిగాడు, లాలాజలం pH వాల్యూ అడిగాడు. 6.8 pH వాల్యూ ఎంతమ్మా? 6.8. ఇగో ఇలాంటి బిట్స్ ఎస్ఐ లెవెల్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి బాగా. అంటే మనం చదువుకొని లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న బిట్ బయటికి తెచ్చుకోవాలి.
ఇదంతా అప్లికేషన్ లాగా ఉందా లేదా? పెద్ద అప్లికేషన్ వాడేస్తాడు దాని కింద, ఇంత సోచ్ చెప్తాడు, లోపలికి వెళ్ళాక ఆన్సర్ అడుగుతాడు. సో కాబట్టి ఎక్కడ కూడా మనం వెంటనే తగ్గద్దాం. బట్ ఎలా అడిగినా మనం కొంచెం ఓపికగా వెళ్ళాలి, ఆన్సర్ ఏందో చూడాలి, మళ్ళీ బయటికి తెచ్చుకోవాలి. అంతేనా కాదా? ఇప్పుడు చూడండి, ఇందులో వెజిటేరియన్స్ ఉన్నారు మన క్లాస్ రూమ్లో, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, రెండు తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ప్యూర్ వెజిటేరియన్స్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఇది శ్రావణ మాసం. ఎత్తుతలేరు, ఒక్కరు కూడా చేతులు ఎత్తుతలేరు. ప్యూర్ వెజిటేరియన్ అమ్మాయిలు కూడా ఆగరు. శాకాహారం అమ్మ వెజిటేరియన్ అంటే, అయినా ఎత్తుతలేదు. అంటే వెజిటేరియన్స్ క్లాస్ రూమ్లో అమ్మాయిలే కదా అబ్బాయిలు కదా ఎవ్వరు లేదు. నాన్ వెజిటేరియన్స్ రేజ్ యువర్ హ్యాండ్స్. అంటే ఏం తిననోళ్ళు కొందరు ఉన్నారు. ఏంటి ఇందులో అన్ని తినేవాళ్ళు రెండు చేతులు ఎత్తుతారు ఒక్కొక్కరు. గుడ్. ఇది హ్యూమన్ నైజం, అన్ని తినడం హ్యూమన్ నైజం. సో ఎస్పెషల్లీ వెజిటేరియన్ తినే వాళ్ళని ఏమని పిలుస్తారు అనేది మన క్వశ్చన్. ఈటింగ్ ఆఫ్ ఎస్పెషల్లీ వెజిటేరియన్ కాల్డ్ హెర్బివోర్స్. Come on, speak out. Especially non-vegetarian, eating of non-vegetarian called carnivores. Both omnivores. Both omnivores. అంటే శాకాహారమే తింటే హెర్బివోర్లు, మాంసాహారమే తింటే కార్నివోర్లు, రెండు కలిపి తింటే ఓమ్నివోర్స్. అంటే ఎస్పెషల్లీ కీటకాలం తిన్నారనుకో, మనుషులు కాదు, కీటకాలం తినేవి వేరే ఉంటాయి. కీటకాలం తినే వాటిని ఏమంటారు? ఇన్సెక్టివోర్స్. Insects, right? Eating of insects called eating insectivores especially. Okay, so అదే విధంగా రాబిట్ అనేది మీ అందరికీ తెలుసు. కుందేలు తెలుసుగా మీ అందరికి? కుందేలు అనేది విచిత్రమైన జీవి. ఏది విసర్జిస్తుందో అదే తింటుంది. అది ఆ ప్రాసెస్ ఏమంటారు అనేది మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్. కుందేలు వంటి జీవి విసర్జించిన దాన్నే మళ్ళీ తింటది. దట్ ఈస్ కాల్డ్ కోఫ్రోఫాగి. ఇంగ్లీష్ మీడియం కోఫ్రోఫాగి, తెలుగు మీడియం మలక బలనము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కోఫ్రోఫాగి అని గుర్తుంచుకోండి, తెలుగు మీడియం వాళ్ళు మలక బలనము అని గుర్తుంచుకోండి. ఇక మన విషయానికి వస్తాము, ఇంకా చాలా ఉన్నాయి కానీ మన విషయం చెప్పినాక మిగతా చెప్తాం. మనం ఏం చేస్తాం? ఇన్ని రకాలైనటువంటి ఫుడ్ తింటున్నాం కదా, మన బాడీలో బ్లడ్ ఎక్కువ ఫార్మేషన్ అయింది. అయితే నైట్ పూట మనకి ఏమొచ్చి మన బ్లడ్ తీసుకుపోతాము? మస్కిటోస్. వెరీ గుడ్. దోమలు.